హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జేఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్ విత్ జనరల్ స్టడీస్. మార్చి 1 నుంచి 7th వరకు డిస్కస్ చేయబోతున్నాము. సో మనము మళ్ళీ కరెంట్ అఫైర్స్ని జిఎస్తో లింకప్ చేస్తూ సమగ్రంగా అధ్యయనం చేయాల్సిన సమయము ఆసన్నమైందా అంటే అవును అనే చెప్పాలి. ఎస్, ఇట్ ఈస్ బిగ్ ఎస్. ఎందుకు అంటే మార్చి 19 ఏపీపీఎస్సి లేదా ఏపీ లోపల దాదాపు మ్యాక్సిమం జాబ్ క్యాలెండర్ వస్తున్నట్టు మనకి పత్రికల్లో తరచుగా వార్తలు వస్తున్నాయి. తెలంగాణ విషయంలో మీకు మోస్ట్లీ త్వరలోనే ఒక క్లారిటీ వస్తే రావచ్చు. కాబట్టి మనం సిద్ధం కావాల్సిందే. సో మార్చి మంత్ నుంచి కరెంట్ అఫైర్స్ కొంచెం ఎక్కువ ఫోకస్ చేయండి. సబ్జెక్ట్ వైజ్ అప్డేట్స్ని మరింత ఎక్కువ ఫోకస్ చేయండి. ఈ అవార్డ్స్ సబ్మిట్స్ లాంటి ఇప్పుడే వద్దు. ఒక 1 or 2 months మనం ఇంకా వెయిట్ చేయవచ్చు. ఎస్, మనము లక్ష్యము గ్రూప్స్ అయినట్లయితే 1 or 2 months వెయిట్ చేయవచ్చు. బట్ సబ్జెక్ట్ వైజ్ అప్డేట్స్ మాత్రం కంపల్సరీ ఫాలో కావాల్సిందే. సో ఫస్ట్ మనం డే ఆఫ్ ఇంపార్టెంట్ చూస్తే మార్చి 3 అని చెప్పేసి వెరీ ఫేమస్. సో వరల్డ్ వైల్డ్ లైఫ్ డే అని చెప్పేసి పిలుస్తాం. వరల్డ్ వైల్డ్ లైఫ్ డే. ఇది డేస్ కంటే మనము సబ్జెక్ట్లో డిస్కస్ చేయాలి. వాస్తవంగా పర్యావరణం కిందకి వస్తుంది. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ అని చెప్పేసి మీకు స్పెషల్లీ మెన్షన్డ్ ఇన్ యువర్ సిలబస్, దాని కిందకి వస్తుంది. సో మార్చి 3న మనం జరుపుకుంటాము. 3rd March ఇది గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. డే ఆఫ్ ఇంపార్టెన్స్ కూడా సబ్జెక్టు లింకప్తో ఉన్నట్లయితే గుర్తుపెట్టుకోవాలి. సో మీకు థీమ్ చూస్తే, థీమ్ అనేది వర్డ్స్ రూపంలో బట్టి పట్టొద్దు, బై హార్ట్ చేయొద్దు. దాని యొక్క సారాంశం గుర్తుపెట్టుకోవాలి. ఏం లేదు. సో ఈ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ అనేది మనకు డే కదా, ఈసారి మొక్కల మీద ఫోకస్ చేసిండు. ఏంటి అంటే ఈ మెడిసినల్ అంటే వైద్యం కోసం ఉపయోగించే మొక్కలు కావచ్చు, లేకుంటే అరోమాటిక్ అంటే ఈ సుగంధం కోసం ఉపయోగించే మొక్కలు కావచ్చు. సో వాటి మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి ఈ 3rd March 26 థీమ్ నొక్కి చెప్తుంది. మెడిసినల్ అండ్ అరోమాటిక్ ప్లాంట్స్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, సరిపోతుంది అంతే. వాటిని మనం రక్షించే ప్రయత్నం చేయాలి. సో థీమ్ అనేది గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్లో రాకపోవచ్చు, బట్ ఎందుకోసము 3rd Marchన జరుపుకుంటాము, వై డు వి సెలబ్రేట్ అని చెప్పేసి చూస్తే, సో మనం డిస్కస్ చేసినామండి ఇంతకుముందు చాలాసార్లు. సైట్స్ అని చెప్పేసి సో ఒక సంస్థ ఉంటుంది. ఎందుకోసం పనిచేస్తుంది? కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఎండేంజర్డ్ స్పీసెస్, ఎవరైతే అంతరించిపోతున్నాయో అవి ఫౌనా కావచ్చు, జంతు ప్రపంచం కావచ్చు, లేదా ఫ్లోరా మొక్కల ప్రపంచం కావచ్చు, వాటి యొక్క ఈ ఇల్లీగల్ ట్రేడ్ చేయకుండా ఈ ఒప్పందం అనేది 1973 మార్చి 3న చేసుకున్నాం. కాబట్టి మార్చి 3ని మనము వైల్డ్ లైఫ్ డేగా జరుపుకుంటాము. వాస్తవంగా ఇది 1975లో అమల్లోకి వస్తుంది. ఇండియా అనేది 1976లో రాటిఫై చేస్తుంది. సిగ్నేచరీ అంటే జస్ట్ మనం ఏదైనా విజిట్ చేసినప్పుడు, మన పిఎం రాష్ట్రపతి చేసినప్పుడు సైన్ చేస్తారు అంతే. అది మనం ఆమోదించినట్టుగా కాదు. ఇట్ ఈస్ ఓన్లీ సిగ్నేచరీ కంట్రీ. రాటిఫై చేయాలి అంటే, ఆమోదించాలంటే మనం ఇన్ఫ్యాక్ట్ మన ఇండియాకి వచ్చి మన క్యాబినెట్ కాకుంటే పార్లమెంట్ అయితే కనీసం ఆమోదించాలి. సో మీకు యూపీఎస్సీ పీవైక్యూ చూసినట్లయితే ఈ సైట్స్ విషయంలో ఇట్ ఈస్ లీగల్ బైండింగా? ఎస్, ఇట్ ఈస్ లీగల్ బైండింగ్. అంటే చట్టబద్ధంగా కట్టుబడి ఉంటాయి అన్ని రూల్స్ అనేవి. బట్ ఇట్ డస్ నాట్ రిప్లేస్ నేషనల్ లాస్. మన దేశంలో ఒక చట్టం ఉన్నట్లయితే వైల్డ్ లైఫ్ విషయంలో దాన్ని ఈ సైట్స్ యొక్క ఒప్పందం రీప్లేస్మెంట్ చేయదు. లీగల్ బైండింగ్, అందులో ఉన్న రూల్స్ ఫాలో కావాలి, కానీ ఆ రూల్స్ అనేవి మన చట్టాన్ని భర్తీ చేసేంత బలంగా అయితే ఉండవు. లీగల్ బైండింగా? ఎస్. రిప్లేస్ నేషనల్ లా? వెరీ బిగ్ నో. సో ఇది మీకు డే ఆఫ్ ఇంపార్టెన్స్ అండి. ఇక మిగతా మార్చ్ 1, 2, 4, 5, 6, 7 లేవు. సరే, మీరు ఏదో ఒకటి చూస్తే వెబ్సైట్లో వస్తుంది కావచ్చు, కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మీకు లేవు అనే చెప్పాలి. నెక్స్ట్ మీకు 9 రాష్ట్రాలకు లేదా యూటీసీకి గవర్నర్స్ యొక్క బదిలీ కావచ్చు, నియామకం కావచ్చు. మీకు గుర్తుండే ఉంటుంది 2023 ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఒకేసారి 13 మంది గవర్నర్స్ నియామకం జరిగింది. అప్పుడు మీరు ఏ ఎగ్జామ్ రాసినా 1 క్వశ్చన్ వచ్చిందండి. ఇన్ఫ్యాక్ట్ టీజీపీఎస్సీ అయితే మ్యాచింగ్ పర్పస్ ఇటువైపు రాష్ట్రాలు, అటువైపు గవర్నర్స్ నేమ్ ఇవ్వడం జరిగింది. లేదా పాలిటీ చూస్తే గవర్నర్స్ యొక్క నియామకం ఆర్టికల్ కావచ్చు, రాజీనామా ఎవరికి ఇస్తారని చెప్పేసి, ప్రమాణ స్వీకారం ఎవరు చేస్తారని చెప్పేసి అట్లా మీకు క్వశ్చన్ వస్తుంది. సో ఈసారి 9 రాష్ట్రాలు లేదా యూటీకి
గవర్నర్స్ నియామకం జరిగింది. 153 ఆర్టికల్ అని చెప్పేసి ఉంటుంది, మీకు తెలుసు ఆల్రెడీ. సో ఏంటి ఇది, రాష్ట్రాలకు గవర్నర్ ఉంటారు అని చెప్పేసి. అయితే 7th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ అని చెప్పేసి రాజ్యాంగ సవరణ చేసుకొని ఒక వ్యక్తి 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు లేదా యూటీకి గవర్నర్గా ఉంటే ఉండొచ్చు. ఒకసారి ఇది మీరు ఆన్సర్ చేయండి. ఒక వ్యక్తి 2 స్టేట్స్కి గవర్నర్గా ఉంటే అట్లా ఉండొచ్చా? ఉండొచ్చు. ఉంటే ఆయన యొక్క జీతభత్యము ఏ రాష్ట్రము చెల్లిస్తుంది, ఎంత చెల్లిస్తుంది, ఎవరు నిర్ణయిస్తారని చెప్పేసి ఒకసారి మీరు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. రైట్, ఇప్పుడు 155 అనేది ఏం చెప్తుందండి? సో గవర్నర్ అపాయింటెడ్ బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి చెప్తుంది. అంటే రాష్ట్రపతి నియామకం చేస్తాడు గవర్నర్ని. గవర్నర్ యొక్క రాజీనామా రాష్ట్రపతికే ఇస్తారు. ఇన్ఫ్యాక్ట్ గవర్నర్ యొక్క ప్రమాణ స్వీకారము హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేయిస్తాడు. అది కొంచెం మనం కన్ఫ్యూజ్ కాకుండా గుర్తుపెట్టుకోవాలి. గవర్నర్ని రాష్ట్రపతి నియామకం చేసే ప్రక్రియ మనము ఎక్కడి నుంచి తీసుకున్నాము అని చెప్పేసి ప్రశ్న వస్తుంది. ఇది కెనడా అని చెప్పేసి పిలుస్తాం. వెరీ వెరీ ఫేమస్ క్వశ్చన్ ఇది. సో మరి రాష్ట్రపతి నియామకం చేస్తారు కదా, ఇతను కేంద్ర ప్రభుత్వం యొక్క ఏజెంటా అవునా కాదా? నెంబర్ ఆఫ్ టైమ్స్ పీవైక్యూ రూపంలో వచ్చింది. కాదండి, హరగోవింద్ పంత్ అని చెప్పేసి వెరీ ఫేమస్ కేసు. సో హరగోవింద్ పంత్, ఇది 1979 కేసు. ఏమంటే సుప్రీంకోర్టు అంటే రాష్ట్రపతి గవర్నర్ నియామకం చేసినప్పటికీ ఆయన యొక్క ఆధీనంలో ఉండడు, కేంద్రం యొక్క ఆధీనంలో ఉండడు, ఏజెంట్ కూడా పనిచేయడు, ఇండిపెండెంట్ బాడీగా పనిచేస్తుంది ఏది గవర్నర్ వ్యవస్థ అనేది. ఇంకోటి వెరీ ఫేమస్ కేసు ఉంటుంది, సూర్యనారాయణ్ కేసు. సూర్యనారాయణ్ కేసు గవర్నర్ని ఎటువంటి రీజన్స్ లేకుండా, దేర్ ఈజ్ నో నీడ్ టు ఎనీ రీజన్ అవసరం లేకుండా తొలగించవచ్చు రాష్ట్రపతి అభిష్టం కనుక కోల్పోతే. ఎప్పుడైనా సరే తొలగించవచ్చు. సో కారణాలు చెప్పడం అవసరం లేదు, రాజ్యాంగంలో మెన్షన్ చేయలేదు, బట్ ఏజెంట్ కూడా పనిచేయడు. ఇవి 2 కేసులు మనం గుర్తుపెట్టుకోవాలి. అచ్చా ఓకే, ఇప్పుడు మనకి కరెంట్ అఫైర్స్ గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ అయితే ఆ 9 స్టేట్స్ నోటికి రాకపోయినా ఆ స్టేట్ పేరు చెప్తే గవర్నర్ నేమ్ చెప్పాలి. సో ఫస్ట్ చూస్తే మనకి శివ్ ప్రతాప్ శుక్లా తెలంగాణకు వచ్చిండండి. ఏ రాష్ట్రం నుంచి వచ్చిండు అవసరం లేదు మనకి. అచ్చా ఇంకోటి సర్కారియా కమిషన్ అని చెప్పేసి ఉంటుంది, వెరీ ఫేమస్ కమిషన్. అది ఏముంటుందంటే ఈ గవర్నర్స్ సొంత రాష్ట్రం నుంచి వచ్చి ఉండకూడదు, తెలంగాణ వ్యక్తి తెలంగాణ గవర్నర్గా పనిచేయదని చెప్పేసి అది రాజ్యాంగంలో లేదు. ఇట్ ఈస్ నాట్ మెన్షన్డ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, బట్ కమిషన్ చెప్పింది. అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే సొంత రాష్ట్రం కాకుండా రాష్ట్రం వెలుపల వ్యక్తి అయి ఉండాలి. ఎవరు చెప్పిండు? రాజ్యాంగం చెప్పలేదు, చట్టంలో లేదు. సర్కారియా కమిషన్ సిఫార్సు చేస్తుందని మనం అమలు చేస్తున్నాం అంతే, సాంప్రదాయబద్ధంగా. ఇట్ ఈస్ ఓన్లీ కస్టమ్, నాట్ లా. ఓకే, తెలంగాణ మనకి ఎవరండి? శివ్ ప్రతాప్ శుక్లా. ఇది ఎలా మనకి గుర్తుంటుంది? సో నేను చిన్న కోర్స్ చెప్తాను, ఆ కోర్స్ దరిద్రంగా ఉన్న సబ్జెక్ట్ మనం గుర్తుపెట్టుకోవాలి. సో ప్రతాపము, శివ ప్రతాపము, తెలంగాణ ప్రతాపం చూపిస్తుంది ఇప్పుడు, అట్లా మనం గుర్తుపెట్టుకోవచ్చు. శివతాండవం చేస్తుంది తెలంగాణ, ఎవరి మీద స్వారీ చేస్తుంది, మొత్తం మీద ఎవరి మీదనో తెలియదు కానీ స్వారీ అయితే చేస్తుంది. సో ఫస్ట్ ఇది గుర్తుంది మనకి. సెకండ్ ఇది ఈ టిఎన్ రవి ఉంది కదా, ఈయన ఇంతకుముందు ఎక్కడ ఉన్నాడు? తమిళనాడులో ఉన్నాడు. తమిళనాడులో మీకు నాన్ బీజేపీ ప్రభుత్వం ఉంది. సో తమిళనాడు గవర్నమెంట్ వర్సెస్ గవర్నర్ మనము మెయిన్స్ పర్పస్లో డిస్కస్ చేసినాం చాలాసార్లు, లేకుంటే ప్రిలిమ్స్ పర్పస్లో డిస్కస్ చేయడం జరిగింది. తమిళనాడు గవర్నమెంట్ వర్సెస్ గవర్నర్ ఎప్పటికీ వాళ్ళిద్దరికి లొల్లి ఉంటుంది. మీకు ఇన్ఫాక్ట్ బడ్జెట్ సెషన్స్ లోపల గవర్నర్ ప్రసంగం తప్పనిసరిగా ఉంటుంది కదా. సో వస్తాడు, హాయ్ చెప్తాడు, వెళ్తాడు, అంతే. హాయ్ అండ్ బాయ్ టైప్ అంతే. సో అక్కడ ఇన్ఫ్యాక్ట్ గవర్నమెంట్ యొక్క పాలసీని చదివి వినిపించాడు, సొంత ప్రసంగం కూడా చదువుతాడు. సో సమ్ డిస్ప్యూట్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ వెళ్ళింది మళ్ళీ ఇంకొక డిస్ప్యూట్ స్టేట్కే, అది వెస్ట్ బెంగాల్. సో వెస్ట్ బెంగాల్కి పోవడం జరిగింది. తమిళనాడు రవి మీన్స్ సూర్యుడు, మొత్తం ఎప్పుడు మండిపోతాడు. ఎక్కడ మండిపోతే తమిళనాడులో మండిపోయింది. ఇప్పుడు మళ్ళీ వెస్ట్ బెంగాల్లో కూడా ఇన్ఫ్యాక్ట్ నాన్ బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి అక్కడ మళ్ళీ వెళ్ళి మండిపోతాడు. సో అట్లా మనం గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయవచ్చు. ఇంకా నేను చెప్తాను కొన్ని. సో వినయ్ కుమార్ సక్సేనా ఇతంది. సో వినయ్ కుమార్ సక్సేనా అని చెప్పేసి ఇంగ్లీష్ వాళ్ళకు కూడా ఇబ్బంది లేదు, బికాస్ అవి నౌన్సే కాబట్టి.
సో లడక్ వెళ్ళిండండి. సో లడక్ యూటీ కదా. సో ఇన్ఫ్యాక్ట్ లడకి లేదా లడక బాలుడు బాలిక వినయంగా ఉంటేనే సక్సెస్ అవుతాము అని చెప్పేసి అట్లా చిన్న ఇది కొండ గుర్తులు పెట్టుకోండి, మీకు ఈజీగా ఆన్సర్ చేయవచ్చు. వినయంగా ఉంటేనే సక్సెస్ అవుతాము, లడకి అయినా లడక అయినా ఎవరైనా సరే. ఎగిరి పడొద్దు. రైట్, ఇంకా చూస్తే సో కవీందర్ గుప్తా అని చెప్పేసి ఉన్నాడు. ఈ పేర్లు మనకు చూస్తే చెప్పాలి అంతే. సో కవి మీకు పోలుస్తాడు. ఇన్ఫ్యాక్ట్ ఎవరిని పోలుస్తాడు? ఒక చల్లని ప్రదేశాన్ని పోలుస్తాడు, ఒక ఇన్ఫ్యాక్ట్ అమ్మాయిలను పోలుస్తాడు. అంటే ఇన్ఫ్యాక్ట్ వీళ్ళు ఎక్కువ స్పందించే గుణం కలిగి ఉంటారు కదా. సో మీకు హిమాచల్ ప్రదేశ్ అని చెప్పేసి పిలుస్తాం. మంచు కురిసే వెన్నెల్లో కవిత్వము ఉప్పొంగిపోతుంది. సో హిమం అంటే మనకి మంచు అని చెప్పేసి పిలుస్తాం. సో అట్లా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఏం లేదు, గుర్తుపెట్టుకోవచ్చు ఈజీగా. మీరు ఆన్సర్ ఈజీగా చేస్తారు కంపల్సరీ. నెక్స్ట్ 5th చూస్తే మనకి రాజేంద్ర విశ్వనాథ్ అని చెప్పేసి ఉన్నాడు. సో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ కేరళ గవర్నరు. అయితే తమిళనాడుకు కూడా ఇతనే రెస్పాన్సిబిలిటీ వహిస్తాడు. ఇన్ఫ్యాక్ట్ 2 స్టేట్స్కి ఉండొచ్చు. రాజ్యాంగ సవరణ చట్టం చేసుకొని ఉన్నాం ఆల్రెడీ. సో తమిళనాడు కదా, మీకు తమిళనాడు అంటే ఏది గుర్తుకొస్తుంది? చోళ వంశం గుర్తుకొస్తుంది. మొన్న ఒక సినిమా వచ్చింది మనకు చోళ వంశం మీద, టైం గుర్తొస్తలేదు మొత్తం మీద కానీ. సో విక్రమ్ హీరో ఉంటాడు కదా, త్రిష ఉంటుంది. సో ఆ చోళ వంశం గురించి ఆ సినిమా ఉంటుంది. అయితే చోళ వంశం లోపల ద గ్రేట్ కింగ్ మనం రాజేంద్ర 1 అని చెప్పేసి పిలుస్తాం కదా. సో రాజేంద్ర 1 తమిళనాడు ఈజీగా గుర్తుంటుంది. మీరు హిస్టరీ చదువుతున్నారు కదా, ఆల్రెడీ హిస్టరీ అధ్యయనం చేస్తున్నారు, చోళ వంశం మీకు తెలుసు. సో రాజేంద్ర 1 వెరీ ఫేమస్. ఈ సముద్రయానం చేసి యుద్ధం చేసిన ఫస్ట్ వ్యక్తి అని చెప్పేసి మనం చెప్పొచ్చు. 1025 ఇయర్లో, మొన్నటికి 2025కి 1000 ఇయర్స్ పూర్తి అయిపోయింది మనకి. సో ఈజీగా మనకి గుర్తుంటుంది, ఎటువంటి ఇబ్బంది లేదు. నెక్స్ట్ నందకిషోర్ యాదవ్ అండి. నందకిషోర్ యాదవ్ అని చెప్పేసి పిలుస్తాం. నందకిషోర్ ఇన్ఫ్యాక్ట్ నాగాల్యాండ్, నాగానందం అని చెప్పేసి, సో మీకు తెలుసు ఆల్రెడీ నాగాల్యాండ్ ఇన్ఫ్యాక్ట్ నందకిషోర్ అని చెప్పేసి. సో ఇది 2 సేమ్ ఉంటున్నాయి కదా, నాగాల్యాండ్ నందకిషోరం అని చెప్పేసి ఈజీగా సేమ్ గుర్తుంటుంది. తరణ్జిత్ సింగ్ సంధు అని చెప్పేసి ఇంకొక ఢిల్లీ. సో తరణ్జిత్ సంధు ఢిల్లీ. సో ఢిల్లీలో కాదు, గల్లీలో. గల్లీ మీన్స్ సంధి అని చెప్పేసి వస్తుంది, అట్లా గుర్తుపెట్టుకోవచ్చు. ఢిల్లీ గల్లీ, ఢిల్లీ సందుల్లో. ఒక పాట ఉంటుంది, ఫేమస్ పాట, కోల్కత్తా సందుల్లో మొత్తం మీద గంగూలీ అని చెప్పేసి ఉంటుంది. అట్లా కాకుండా ఢిల్లీ గల్లీ, గల్లీ సంధి అని చెప్పేసి. అచ్చా, ఇంకోటి సత్నామీ సింగ్ సంధు అని చెప్పేసి మనం డిస్కస్ చేసినాం. సత్నామీ సింగ్ సంధు ఇన్ఫ్యాక్ట్ నూతన పార్లమెంటు భవనంలో ప్రమాణ స్వీకారం చేసిన తొలి ఎంపీ అని చెప్పేసి పిలుస్తాం. అది వెరీ ఫేమస్ క్వశ్చన్. ఇది మీరు ఆన్సర్ చేయండి. నూతన పార్లమెంటు భవనంలో ఆమోదించిన తొలి చట్టం ఏంటని చెప్పేసి ఒకసారి మీరు ఆన్సర్ చేయండి. నెక్స్ట్ 8 చూస్తే మీకు సయ్యద్. సో సయ్యద్ ఇన్ఫ్యాక్ట్ ఇతను హర్యానాకి వెళ్ళిండండి. సో బీహార్కి వెళ్ళిండు. సో బీహార్ అంటే మీకు ఇన్ఫ్యాక్ట్ ఎక్కువగా రౌడీలు గుర్తుకొస్తారు. నేను చెప్పేది రాష్ట్రాన్ని కించపరచడం చేయట్లే, జస్ట్ మనకు గుర్తుండాలని చెప్పేసి మనం సినిమాల్లో చూస్తాం కదా, బీహార్ రౌడీ అని చెప్పేసి. సో బీహార్ వీళ్ళు దేనికైనా సై అంటారు కంపల్సరీ, రౌడీస్ సై అంటారు, సయ్యద్ అట్లా గుర్తుపెట్టుకోవచ్చు. ఇంకా చూస్తే జిష్ణుదేవ్ వర్మ, ఇన్ఫ్యాక్ట్ మన తెలంగాణ గవర్నర్. ఇప్పుడు ఈ జిష్ణుదేవ్ వర్మ సో మహారాష్ట్రకి వెళ్ళిపోయాడు. బదిలీలో ఎవరు చేస్తారు? రాష్ట్రపతి చేస్తాడు. మహారాష్ట్రకి వెళ్ళిపోయాడు. సో ఇక్కడ నేను మళ్ళీ కులం గురించి కొంచెం కోడ్ చెప్తాను. కుల ప్రస్తావన అవసరం లేదు క్లాసులలో, బట్ మనకు గుర్తుండాలంటే కొన్ని తెచ్చుకోవాల్సిందే. సో ఎవరిని ఉద్దేశించి చేయడం లేదు. సో ఈ వర్మ అని చెప్పేసి మీరు ఇన్ఫ్యాక్ట్ నేను పెరిగిన వాతావరణము, నేను ఉన్న ఊర్లు చూస్తే ఈ లక్షర్పేట, దండపల్లి మండలాల్లో వర్మాస్ ఎక్కువ డామినేట్ చేస్తారు. పురగిరి క్షత్రియ అని చెప్పేసి ఇంకా ఏదో ఉంటుంది మొత్తం మీద. సో ఈ వర్మ మహా అనే ఫీలింగ్లో ఉంటారు, మహా అంటే గొప్ప అని చెప్పేసి. సో అట్లా మనం గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయవచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఇవి 9 కూడా ఇంపార్టెంట్ అండి. నాకు తెలిసి నెక్స్ట్ 6 months లోపల ఏమన్నా ఎగ్జామ్ జరిగితే
9 మంత్స్లో ఎగ్జామ్ జరిగితే ఇటువైపు 4 అటువైపు 4 ఇచ్చి నువ్వు మ్యాచింగ్ చేయమంటాడు. అప్పుడు నీ కోర్స్ బాగా పనికి వస్తాయి. తెలంగాణ ప్రతాపం అని చెప్పేసి, రవి మండుతున్నాడు వెస్ట్ బెంగాల్ తమిళనాడు అని చెప్పేసి, వినయంగా ఉంటేనే సక్సెస్ వస్తుంది ఎవరికి, లడక అని చెప్పేసి, కవి హిమాచల్ ప్రదేశ్, మంచు కురిసే వెన్నెల్లో కవిత్వం వస్తుంది, ఉప్పొంగి వస్తుంది, ప్రవహిస్తుంది, మనం పట్టుకోవాలి కొంచెం. సో రాజేంద్ర చోళ వంశం లోపల వెరీ ఫేమస్, చోళా ఫ్రమ్ తమిళనాడు అని చెప్పేసి తెలుసు మనకు ఆల్రెడీ. నందకిషోర్ ఇన్ఫ్యాక్ట్ నాగానందం అని చెప్పేసి మనకి ఈ పుస్తకం రాసింది ఎవరని చెప్పేసి ఒకసారి మీరు ఆన్సర్ చేయండి, హిస్టరీలో వస్తుంది, మీకు చాలా హర్షంగా వస్తుంది. తరుణ్ సంధి అని చెప్పేసి ఢిల్లీలో గల్లీలో సంధి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సయ్యద్ బీహార్ రౌడీస్ అని చెప్పేసి, వర్మస్ మహా అని చెప్పేసి జస్ట్ ఫీలింగ్ ఉంటుంది. సో ఇక్కడ క్యాస్ట్ గురించి కాకుండా జస్ట్ మన సబ్జెక్టు గుర్తుపెట్టుకోవాలి. ఇది మీకు వార్తల్లో ఉన్న గవర్నర్స్ యొక్క నియామకం కావచ్చు లేదా బదిలీలు కావచ్చు అండి. సో నెక్స్ట్ బీహార్ సీఎం నితీష్ కుమారు త్వరలో ఈ రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు. సో ఇది కొంచెం మనము డిస్కస్ చేయాలి. ఎందుకోసం అంటే అసెంబ్లీ సభ్యత్వం ఉంది, మళ్ళీ పార్లమెంట్ సభ్యత్వం కోరుతున్నాడు. అంటే ద్వంద్వ సభ్యత్వం అనేది దెర్ ఈజ్ నో డ్యూయల్ మెంబర్షిప్ ఇన్ అవర్ కాన్స్టిట్యూషన్. 101వ ఆర్టికల్ చెప్తుంది. సో ఎప్పుడు వేకెంట్ అవుతుందని చెప్పేసి చూస్తే డ్యూయల్ మెంబర్షిప్ ఉంటే ఒక్కటైతే వేకెంట్ అవుతుంది కంపల్సరీ. 101 ఆర్టికల్ గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. సో ప్రజెంట్ బీహార్ సీఎం రాజీనామా చేస్తాడు ఆల్మోస్ట్. ఇంకెవరు సీఎం వస్తారు మనం డిస్కస్ చేద్దాం తర్వాత. బీహార్ సీఎం రాజీనామా చేస్తే మంత్రిమండలి మొత్తం పోతుందా? మొత్తం పోతుంది. మళ్ళీ కొత్త సీఎం వస్తాడు, సభలో మెజారిటీ ఇన్ఫ్యాక్ట్ ప్రూవ్ చేసుకోవాల్సి కంపల్సరీ. సో నితీష్ కుమార్ అని చెప్పేసి పిలుస్తాం. నితీష్ కుమార్ ఇది గుర్తుపెట్టుకోవాలండి. ఇన్ఫ్యాక్ట్ ఇతను కోరిక ఏంటి అంటే అది చాలా వింతైన కోరిక. ఏంటి అంటే నేను ఇంతకుముందు బీహార్ లోపల ఏది డ్యూయల్ హౌసెస్ ఉంటాయి, 2 ఉంటాయి. శాసనసభ అసెంబ్లీ ఉంటుంది, లెజిస్లేటివ్ కౌన్సిల్ కూడా ఉంటుంది. నేను ఎమ్మెల్యేగా పనిచేసిన, సో ఒక లక్ష్యం నెరవేరింది. సరే ఎమ్మెల్సీ కూడా చేసిన, ఇది ఇంకొకటి లోక్సభ ఎంపీ కూడా చేసిన. అరే ఇంకొక సభ కనుక చేస్తే 4 సభల్లో సభ్యత్వం ఉన్నట్టుగా నేను హ్యాపీ అయిపోతా. ఈ టెన్నిస్ ప్లేయర్ని అబ్జర్వ్ చేయండి. సో యుఎస్ ఓపెన్ ఉంటుంది, ఫ్రెంచ్ ఓపెన్ ఉంటుంది, ఆస్ట్రేలియా ఓపెన్ ఉంటుంది, వింబుల్డన్స్ ఉంటాయి. 4 గెలిస్తే మనము గ్రాండ్ స్లామ్గా పిలుస్తాం. ప్రతి టెన్నిస్ ఆడాడి కోరిక అది. అట్లనే ఇది అందరి కోరిక ఉండదు. నేను రాజ్యసభ ఎంపీ కూడా పోటీ చేసి గెలిచి ఇన్ఫ్యాక్ట్ 4 సభల్లో సభ్యత్వం ఉన్న వ్యక్తిగా నిలుస్తా అని చెప్పేసి కోరిక చెప్పుకోవడం జరిగింది. రాజీనామా చేస్తాడండి. అరే నేను ఎన్నుకున్నది ఎందుకురా అని చెప్పేసి ప్రజలు అనుకోవచ్చు లోపల. నువ్వు రాష్ట్రానికి మంచి చేస్తావు అని చెప్పేసి ఎన్నుకుంటే నీ కోరిక కోసం రాజీనామా చేస్తావని చెప్పేసి మనం ఇది డెమోక్రసీ అని చెప్పేసి అంటాం కదా, ప్రజా కోరిక మేరకే పనిచేయాలని చెప్పేసి. సో నితీష్ కుమార్ని అట్లా కొంతమంది విమర్శకులు విమర్శ చేస్తున్నారు, నేను కాదు. రైట్. అయితే మరి ఇట్లా ఎవరన్నా 4 సభల్లో పనిచేసినలేండి. లాలూ ప్రసాద్ యాదవ్ అని చెప్పేసి మనకి బీహార్, సో వెరీ ఫేమస్. ఇన్ఫ్యాక్ట్ ఆయన ఏమంటాడంటే సమోసాలో ఆలు ఉన్నంత వరకు బీహార్లో లాలు ఉంటాడు అని చెప్పేసి వెరీ ఫేమస్ కేసు. సో నెక్స్ట్ ఇంకొకరు సుశీల్ కుమార్ షిండే అని చెప్పేసి, ఈ ఇద్దరు కూడా ఇంతకుముందు సుశీల్ కుమార్ మోడీ షిండే కాదు, మళ్ళీ ఆయన వేరే వస్తాడు. సో వీళ్ళిద్దరు కూడా ఇంతకుముందు 4 సభల్లో పనిచేసిన వ్యక్తులండి. ఈయన మరొక వ్యక్తిగా రికార్డు క్రియేట్ చేయవచ్చు గెలిస్తే కనుక. అయితే ఈ ద్వంద్వ సభ్యత్వం విషయంలో కొన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సో లోక్సభ అండ్ రాజ్యసభ విషయంలో చూస్తే ఒకేసారి పోటీ చేసినప్పుడు 2 గెలిస్తే కనుక 10 డేస్లో, నాట్ 14 డేస్, 10 డేస్లో ఈ ఎన్నికల సంఘం యొక్క సెక్రటరీకి రాజీనామా ఇవ్వాలి, ఏది ఉంచుకుంటామో అని చెప్పేసి. ఇవ్వకుంటే రాజ్యసభ యొక్క సభ్యత్వం రద్దు అవుతుంది, లోక్సభది ఉంటుంది. ఒకేసారి కనుక పోటీ చేస్తే ఇది కండిషన్. ఒకవేళ లోక్సభకే 2 చోట్ల ఒక సభలో సభ్యత్వం ఉండి మరొక సభకి పోటీ చేస్తే అప్పుడు కొత్తగా వచ్చింది ఉంటుంది, పాతగా వచ్చింది పోతుంది అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. కొత్తగా వచ్చింది ఉంటుంది, పాతది పోతుందండి. కొత్త ఒక వింత, పాత ఒక రోత అని చెప్పేసి అంటాం కదా, ఆ సామెత దేనికి పనికి వస్తుంది అంటే అవుననే చెప్పాలి. ఒక సభలో మెంబర్షిప్ ఉంది, మరొక సభకి పోటీ చేస్తే ఆ సభలో గెలిస్తే ఫస్ట్ది పోతుంది కంపల్సరీ, సెకండ్ది అయితే ఉంటుంది. ఫస్ట్ ఏంటి, ఒకేసారి పోటీ చేసినప్పుడు 10 డేస్లోగా ఇవ్వాలి. రైట్. తర్వాత
లోక్సభ ప్లస్ లోక్సభ రెండు చోట్ల కొంతమంది పోటీ చేస్తారు కదా, మన పిఎం మోడీ కూడా పనిచేసిండు. ఇన్ఫ్యాక్ట్ ఒకసారి ఎన్టీఆర్ 3 చోట్ల చేస్తాడు మనకి. అయితే 1996 ఎలక్షన్స్ నుంచి మనకి 96 నుంచి 2 కంటే ఎక్కువ పోటీ చేయకుండా ఎన్నికల సంఘము చట్టం చేయడం జరిగింది. సో 96 ఇయర్ గుర్తుపెట్టుకోవాలి. 2 చోట్ల కనుక పోటీ చేసి 2 గెలిస్తే కనుక ఒక్కటి రాజీనామా చేయాలి 14 డేస్లోగా. రాజీనామా ఎవరికి ఇవ్వాలంటే సభ అధ్యక్షుడికి ఇవ్వాలి, లోక్సభ స్పీకర్కి ఇవ్వాలి. ఇక్కడేంటి ఒకేసారి 2 గెలిస్తే వేరే ఉభయ సభలు అయినప్పుడు ఎన్నికల సంఘం సెక్రటరీకి ఇవ్వాలి, 2 లోక్సభ అయినప్పుడు ఇన్ఫ్యాక్ట్ స్పీకర్కి ఇవ్వాలి, సభ అధ్యక్షుడికి ఇవ్వాలి. సో 14 డేస్లోగా ఇవ్వాలి, లేకుంటే ఏమవుతుంది 2 పోతాయి, ఒకటి ఉండదు 2 వై బికాస్ 2 లోక్సభ కాబట్టి 2 పోతాయి. ఒకవేళ లోక్సభ ప్లస్ అసెంబ్లీ కావచ్చు, ఇట్లా కూడా కొంతమంది పోటీ చేస్తారండి. అంటే పార్లమెంట్కి ప్లస్ స్టేట్ అసెంబ్లీకి పోటీ చేస్తారు. అప్పుడు 14 డేస్లోగా ఒకటి రాజీనామా చేయాలి, లేకుంటే పార్లమెంట్ యొక్క సభ్యత్వము ఖాళీ అవుతుంది, ఏ సభ అయితే ఆ సభ. సో ఈ 3 చాలాసార్లు మనకి పీవైక్యూ రూపంలో రావడం జరిగింది. సో ఇది మనకి పాలిటీ అండి. సో నెక్స్ట్ ఎకనమీ చూస్తే కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ వచ్చినాయండి. అండ్ జిఎస్ పాయింట్స్ మనం డిస్కస్ చేయాలి. కంపల్సరీ మార్చి నుంచి కొంచెం మెరుగ్గా చదవండి, మీ లెర్నింగ్ అవర్స్ పెంచుకోండి, సో కాన్సన్ట్రేషన్ లెవెల్ పెంచుకోండి. సో ఫస్ట్ సుదర్శన్ అని చెప్పేసి వార్తల్లో ఉంది అండి. సుదర్శన్ మీకు సెబీ అని చెప్పేసి క్యాపిటల్ మార్కెట్ సిలబస్లో లేదు, మరి ఏబిపిఎస్ లేదు, టీజీపీఎస్ లేదు, యూపీఎస్సీలో ఉంది. ఇన్ఫ్యాక్ట్ ప్రశ్న వస్తుందంటే వస్తుంది. ఒకసారి ఏపీఎస్ గ్రూప్ 2 చూడండి, మీకు T+1 అని చెప్పేసి వచ్చింది కదా, ఇది సెబీ కిందకే వస్తుంది. మనం డిస్కస్ చేసిన అప్డేట్స్ లోపల అదే ఎగ్జామ్లో వచ్చింది, రైట్. ఇప్పుడు కూడా మీకు ఇది వార్తల్లో ఉంది అండి. ఏంటి అంటే సెబీ యొక్క ఏఐ టూల్ మనకి. సో సెబీ మీకు సెక్యూరిటీస్ని కంట్రోల్ చేస్తుంది. స్టాక్ మార్కెట్ లోపల ఇది హైయెస్ట్ అపెక్స్ బాడీ అని చెప్పేసి పిలుస్తాం. సెబీ రూపొందించిన ఏఐ టూల్ ఇది. మీకు ఏఐ మీద నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయండి. సో డిజిటల్ గవర్నెన్స్లో భాగంగా, ఈ గవర్నెన్స్లో భాగంగా పరిపాలన సౌలభ్యం అని చెప్పేసి అది థీమ్ బేస్గా మనకి ఏఐ టూల్స్ చాలా సెక్టార్స్ లోపల వస్తుంది. సెబీ లోపల వచ్చిన ఏఐ టూల్ మనకి సో వెరీ ఫేమస్. ఇది ఎందుకోసం పనిచేస్తుంది అంటే సో మానిటరింగ్ని ఈజీగా చేస్తుంది. సెబీ మానిటరింగ్ చేస్తుంది కదా సెక్యూరిటీస్ క్యాపిటల్ మార్కెట్ని. సో కొంచెం మానిటరింగ్ అనేది ఈజీ అయిపోతుంది, వీళ్ళకు ట్రాన్స్పరెన్సీగా అయిపోతుంది. డిజిటల్ మానిటరింగ్ పర్పస్ అని చెప్పేసి పిలుస్తాం. సో సుదర్శన్ ఏంటి, సెబీ రూపొందించిన డిజిటల్ మానిటరింగ్ ఏఐ టూల్ అని చెప్పేసి వస్తుంది. నెక్స్ట్ ఈ మార్చి 9 అండ్ మార్చి 13 అండి, ఈ డేట్స్ అవసరం లేదు. 9 అండ్ మార్చి 13 ఈ 2 రోజుల్లోనట సో ఆర్బీఐ అనేది ఈ కుబేర్ ప్లాట్ఫామ్ అని చెప్పేసి ఉంటుంది. దీని ద్వారా గవర్నమెంట్ సెక్ని అమ్ముతుంది, సో సెల్ చేస్తుంది. గవర్నమెంట్ సెక్ మీన్స్ మనం డిస్కస్ చేసినాం, ప్రామిసరీ నోట్ అని చెప్పేసి అనుకోండి, గవర్నమెంట్ సెక్యూరిటీ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇన్ఫ్యాక్ట్ ఇది బై చేస్తుంది. ఇక్కడ బై అంటే మనకి కొంటుంది. నేనున్నా సో నేను డబ్బులు ఇస్తా, వీళ్ళేమో సో బై గవర్నమెంట్ సెక్యూరిటీ అని చెప్పేసి బై అంటే కొంటుంది. సో ఇది తీసుకుంటుంది, మనకి డబ్బులు ఇస్తుంది. ఇప్పుడు ప్రామిసరీ నోటు కొంటుంది అంటే ప్రామిసరీ నోటు వాళ్ళ దగ్గర ఉంటుంది, మనకు డబ్బులు ఇస్తారన్నట్టు. సో ఇది ఆర్బీఐ అని చెప్పేసి అనుకోండి, ఒక సంస్థ సంథింగ్ ఎస్బీఐ అని చెప్పేసి అనుకోండి ఇది. సో దీనికి గవర్నమెంట్ సెక్యూరిటీ ఇస్తుంది, వీళ్ళు ఏం ఇస్తున్నారు, సో లిక్విడిటీ అంటే నగదు ఇస్తారు. అంటే జీసెక్లను కొంటుంది, ఇక్కడ కొంటుంది. ఎంత అంటే 1,00,000 కోట్లు అండి. ఇది కూడా ప్రశ్న వస్తుంది. సో 1,00,000 కోట్లు అయితే ఎట్లా వస్తుంది అంటే ఈ 1,00,000 కోట్ల కంటే ఎందుకోసం కొంటుంది గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఆర్బీఐ అయితే. ఇప్పుడు మీకు ఎకనామిక్ ఎండింగ్లో ఉన్నాం, మనకి బ్యాంకులకి సెటిల్మెంట్ కావాలి కాబట్టి నగదు ఎక్కువ లభ్యత ఉండాలి, లిక్విడిటీ ఎక్కువ ఉండాలి, జిఎస్టీ కూడా వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటారు.
సో కాబట్టి బ్యాంకుల దగ్గర నగదు సంక్షోభం రాకుండా ఈ చర్య ఆర్బీఐ తీసుకుంటుంది. ముఖ్య ఉద్దేశం ఏంటి? సో నగదు లభ్యత పెంచాలి. ఎకనామిక్ ఎండింగ్లో ఉన్నాం కాబట్టి సో నెంబర్ ఆఫ్ సెటిల్మెంట్స్ ఉంటాయి కాబట్టి సో బ్యాంకులకి నగదు ఇస్తుంది, ఆర్బీఐ G-Secలని బై చేస్తుంది, కొంటుంది. సో జనరల్గా మీకు G-Secని ఆర్బీఐ గవర్నమెంట్ తరఫున కొంటుంది కదా, అమ్ముతుంది కూడా. సో బై చేస్తుంది, సెల్ చేస్తుంది. దీన్ని మనం ఏమంటామంటే ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్గా పిలుస్తాం. ఆర్బీఐ యొక్క మానిటరీ పాలసీ అని చెప్పేసి ఉంటుంది, ద్రవ్య విధానం అని చెప్పేసి ఉంటుంది కదా, అందులో ఒకటి ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్. దీని ద్వారా గవర్నమెంట్ సెక్యూరిటీలను ఆర్బీఐ బై కొంటుంది, సెల్ అమ్ముతుంది. ఎప్పుడు కొంటుంది, ఎప్పుడు అమ్ముతుంది అని చెప్పేసి చూస్తే ఇప్పుడు బై అంటే ఏంది? కొన్నది, G-Secలను కొన్నది, డబ్బులు ఇచ్చేసింది అంటే లిక్విడిటీ పెంచింది. లిక్విడిటీ పెంచితే మనం ఏం చేస్తామండి? సో బ్యాంకులు ఎక్కువగా లోన్స్ ఇస్తాయి, అంతే కదా. లోన్స్ ఇస్తే మనం ఏం చేస్తాం? లోన్ తీసుకుంటాము, ఇన్వెస్ట్మెంట్ పెడతాము, పెట్టి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తాము, గూడ్స్ సర్వీసెస్ ప్రొడ్యూస్ చేస్తాము, జీడిపి గ్రోత్ అని చెప్పేసి పిలుస్తాం. అంటే ఆర్థిక వృద్ధి కోసము G-Secలని అప్పుడు కొంటుంది, మనకి బై చేస్తుంది. ఇప్పుడు కొన్నిసార్లు ఇన్ఫ్లేషన్ హై లెవెల్లో ఉంటుంది, ద్రవ్యోల్బణం ఎక్కువ ఉంటుంది అనుకోండి, అంటే ఇంత డబ్బుకి ఇన్నే వస్తువులు వస్తాయి. సో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఇన్ఫ్యాక్ట్ అమ్ముతుంది, G-Secలని అమ్ముతుంది. అంటే మనకి బాండ్ ఇస్తుంది, మన దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటుంది. ఇప్పుడు ఈ G-Secని అమ్మినప్పుడు మనకేమో G-Secలని ఇస్తుంది, మనమే ఇస్తాము ఇటువైపు మనీ ఇస్తాము. సో మనీ ఇస్తాం ఇటువైపు, డబ్బులు మన దగ్గర ఉండవు ఎక్కువగా. ఎందుకు? మనం ఆర్బీఐ దగ్గర పెట్టేసినాం కాబట్టి. మనం ఇన్వెస్ట్మెంట్ చేయము, లేకుంటే డబ్బులు లేదు కాబట్టి మన వస్తువులు కొనుగోలు శక్తి తగ్గిపోతుంది. కొనుగోలు శక్తి తగ్గిపోయినప్పుడు ఉత్పత్తిదారులు చేస్తారు, తక్కువ ఉత్పత్తి చేస్తారు, లేకుంటే రేట్ని తక్కువ చేస్తారు. ఇన్ఫ్లేషన్ కంట్రోల్లోకి వస్తుంది. ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో పెట్టాలి అంటే మన దగ్గర డబ్బులు ఉండొద్దు, కొనుగోలు శక్తి తగ్గించాలి, అప్పుడు రేటు తగ్గిస్తారు, ధర నియంత్రణలోకి వస్తుంది. అంటే ఇన్ఫ్లేషన్ టైంలో సెల్ చేస్తుంది, వృద్ధి వైపు వచ్చే టైంలో బై చేస్తుంది. కాన్సెప్ట్ బై హార్ట్ చేయకండి. మన డబ్బులు లేకుంటే మనం కొనుగోలు చేయము, వస్తువు డిమాండ్ అనేది పడిపోతుంది, ధర దిగి వస్తుంది, ఇన్ఫ్లేషన్ కంట్రోల్లోకి వెళ్ళిపోయింది కదా. డబ్బులు మన దగ్గర ఎప్పుడు ఉన్నాయి? మన డబ్బులు ఆర్బీఐ తీసుకుంటుంది, మనకి G-Secలు ఉంటుంది. ఈరోజు షాప్కి వెళ్ళి ఒక ప్రామిసరీ నోట్ ఇస్తా, కాఫీ ఇవ్వండి, వాడు ఇస్తాడా? ఇయ్యడు. సో నీ డబ్బులు లేవు అంటే నువ్వు దాన్ని కాఫీని కొనుగోలు చేయవు. కాఫీ 20 రూపాయలు ఉన్నది కాస్త 19 రూపాయలకు 15 రూపాయలకే వస్తుంది, ఎక్కువ రోజులు అయిపోతే డిమాండ్ తగ్గిపోతుంది ఆటోమేటిక్గా. అందుకే సెల్ చేస్తుంది ఇన్ఫ్లేషన్ కంట్రోల్ కోసం అని చెప్పేసి. అయితే ఇప్పుడు చేసేది మనకి మార్చి 9, 13 స్పెసిఫిక్ టైం మెన్షన్ చేసినాం కాబట్టి దీన్ని మనము G-SAPగా పిలుస్తాం. ఇట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ OMO. ఎస్, ఎందుకంటే G-Secలని అమ్ముతుంది కాబట్టి లేదా కొంటుంది కాబట్టి అది మనకు G-SAPగా పిలుస్తాం, OMOగా పిలుస్తాం. ఫస్ట్ అయితే G-SAP అంటే ఏంటి మనకంటే సో గవర్నమెంట్ సెక్యూరిటీ అక్విజిషన్ అంటే కొనుగోలు చేయడము మనము. సో అక్విజిషన్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఉంటుంది. కేవలం బై కొంటున్నాము అండ్ స్పెసిఫిక్ టైం మార్చి 9, మార్చి 13. ఇట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ OMO లోపల బై ఉంటుంది, సెల్ ఉంటుంది. టైం మెన్షన్ చేయము. ఇక్కడ G-SAP లోపల ఓన్లీ బై ఉంటుంది, టైం మెన్షన్ చేస్తాము. దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ది G-SAP అండ్ OMO. G-SAP అనేది వన్ టైప్ ఆఫ్ OMO. ఎస్, వై? బికాస్ G-Secలని బై చేస్తున్నాం కాబట్టి. సో G-SAP అనేది OMO అవుతుందా? అవుతుంది. ఎందుకోసం అంటే G-Sec బై చేస్తున్నాం. అన్ని OMOలు G-SAPలు అవుతాయా? కావు. వై? బికాస్ అక్కడ సెల్ ఉంటే G-SAP కాదు, టైం మెన్షన్ చేస్తేనే G-SAP అవుతుంది, బై చేస్తేనే G-SAP అవుతుంది. అన్ని OMOలు G-SAPలు కావు. ఎందుకోసం అంటే అందులో బై ఉండొచ్చు, సెల్ ఉండొచ్చు, టైం మెన్షన్ చేయకపోవచ్చు. టైం మెన్షన్ చేసి బై చేస్తే మాత్రమే G-SAP అవుతుంది. సో ఇట్ ఈస్ G-SAP. ఎస్, అవుననే చెప్పాలి. ఇట్ ఈస్ బిగ్ ఎస్. వై? బికాస్ బై చేస్తున్నాము, టైం మెన్షన్ చేసినాం మార్చి 9, 13 అని చెప్పేసి. 1,00,000 కోట్లు గుర్తుపెట్టుకోవాలని అవసరం లేదు. ఈ లక్ష్యం ఏంటి? 1,00,000 కోట్ల లక్ష్యం ఏంటి అంటే బ్యాంకుల దగ్గర నగదు లభ్యత. ప్రతి ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి ఇటువంటిది చర్య ఆర్బీఐ తీసుకుంటుందంటే తీసుకుంటుంది, బేసిక్గా తీసుకుంటుంది. ఓకే అండి, ఇది ఎకనామీలో 2వ ఆర్టికల్ మనకి. సో నెక్స్ట్ చూస్తే నెక్స్ట్ మనకు
ఇది మోస్ట్ ఫేవర్డ్ నేషన్ హోదా అనేది మనము యూరోపియన్ యూనియన్కి ఇవ్వడం జరిగింది. ఇటీవల మనం దీన్ని ఫ్రాన్స్తోని రద్దు చేసుకున్నాం కదా, అది వార్తల్లో ఉంది. ఇప్పుడు మోస్ట్ ఫేవర్డ్ నేషన్ హోదా అనేది ఇటీవల ఎవరికి ఇచ్చినాం ప్రశ్న కరెంట్ అఫైర్స్లో వస్తుంది, యూరోపియన్ యూనియన్ అని చెప్పేసి పిలుస్తాం. అయితే వాట్ ఈస్ ద మోస్ట్ ఫేవర్డ్ నేషన్? ఇట్ ఈస్ ద WTO ప్రిన్సిపల్. ప్రపంచ వాణిజ్యం సంస్థ ఉంది కదా, అది పనిచేసే సూత్రాల లోపల ఒకటి మోస్ట్ ఫేవర్డ్ నేషన్. అంటే ట్రీటింగ్ అదర్ పార్ట్నర్ ఈక్వల్లీ. నువ్వు ఒక దేశానికి ఏ విధంగా పన్ను రాయితీ ఇస్తున్నావో మరొక దేశానికి అదే విధంగా ఇవ్వాలి. MFN హోదా ఉంటే కనుక ఒక దేశానికి నువ్వు ఏ విధమైన పన్ను రాయితీ ఇస్తున్నావో అటువంటి రాయితీలు మరొక దేశానికి కూడా ఇవ్వాలి. అంటే ట్రీటింగ్ అదర్ పార్ట్నర్స్ ఈక్వల్లీ అని చెప్పేసి WTO ప్రిన్సిపల్ చెప్తుంది. సో అయితే కొన్ని ఎగ్జంప్షన్స్ ఉన్నాయి, అటువంటి రాయితీలు వాళ్ళకి ఇవ్వనవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి ఎగ్జంప్షన్స్ ఆర్ దేర్, ఒకటి సెక్యూరిటీ రీజన్స్. ఫర్ ఎగ్జాంపుల్ 2019లో పుల్వామా అటాక్ అనంతరం మన పాకిస్తాన్తో MFN రద్దు చేసుకున్నాం. ఆ విషయానికి వస్తే దొంగ పాకిస్తాను ఇన్ఫ్యాక్ట్ ఎప్పుడూ మనకు MFN హోదా ఇవ్వలేదు, బట్ మనం పెద్దన్న పాత్ర పోషించి మనం MFN హోదా ఇచ్చినాము. వాళ్ళు పుల్వామా అటాక్ చేస్తే మనము వెంటనే ఈ MFN హోదా రద్దు చేసుకున్నాం. పాకిస్తాన్తో మనం క్రికెట్ ఆడద్దు, ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్. ఈ స్పోర్ట్స్ అండి, అది స్పోర్ట్స్. మనము అన్నిసార్లు గెలుస్తున్నాము లక్కీలీ, బట్ ఆ 11 మంది ఆటగాళ్ళ యొక్క మెంటల్ కండిషన్ అనేది ఘోరంగా ఉంటుంది. వాస్తవంగా గెలవాలని చెప్పేసి వాళ్ళకి చాలా ఒత్తిడి ఉంటుంది. మనం గెలిస్తే దాన్ని ఆటగా తీసుకొని ఎక్కువ గేలి చేయము, తప్పై వాళ్ళు గెలిచినలా మనల్ని గేలి చేస్తారు. వాళ్ళతో మన సంబంధాలు పెట్టుకోవద్దు. వాస్తవంగా ఈ వ్యూవర్షిప్ కోసం అని చెప్పేసి రెండింటి మధ్యన ఆటలు పెట్టి, సో ఇన్ఫ్యాక్ట్ స్పాన్సర్స్ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. మనం వాళ్ళతో క్రికెట్ అసలు ఆడొద్దు, వాళ్ళతో ఏ ఆటలు పెట్టుకోవద్దు వాళ్ళతోని. సరే, అది ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్, మీకు వేరే ఉండొచ్చు. ఇట్ ఈస్ డెమోక్రసీ. మీ వ్యూస్ నా వ్యూస్ కలవకపోవచ్చు, కంటెంట్ విషయంలో కలవాలి కంపల్సరీ. ఓకే, రద్దు చేసుకోవచ్చు. ఒకటి, కొన్నిసార్లు లీస్ట్ డెవలప్మెంట్ కంట్రీస్కి కూడా మనము కొన్ని ఎక్కువ పన్ను రాయితీలు ఇవ్వచ్చు, అది ఎటువంటి ఇబ్బంది లేదు. కొన్ని ప్రాంతీయ ఒప్పందాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏషియన్ కంట్రీస్ కావచ్చు, ఈ సార్క్ దేశాలు కావచ్చు, సాఫ్టా లాంటి ఒప్పందాలు చేసుకోవచ్చు ప్రాంతీయ కూటములు. ఆ కూటమికి మాత్రమే ఆ పన్ను రాయితీలు మనం అప్లై చేస్తాం, వేరే కూటమికి ఇవ్వము. అటువంటి ఎగ్జంప్షన్స్ ఉంటాయి ప్రాంతీయ కూటముల విషయం లోపల. సో అంటే రీజనల్ ఎకనామిక్ ఇంటిగ్రేషన్ లాంటి గ్రూపులు ఉన్నప్పుడు రాయితీలు ఇవ్వచ్చు. అంటే రాయితీ ఇవ్వద్దు యాజ్ ఫర్ MFN ప్రకారము, బట్ ఈ 3 కండిషన్స్ లోపల మినహాయింపులు అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. ఓకే అండి. సో నెక్స్ట్ మరొక ఎకనామీ ఆర్టికల్ మీకు డెమోగ్రఫీ పాఠం ఎకనామీలో ఉంది కాబట్టి, జాగ్రఫీలో కూడా ఉంది కాబట్టి, సో 2027 జనాభా లెక్కల యొక్క మస్కట్ని రిలీజ్ చేయడం జరిగింది. సో మస్కట్ అని చిహ్నం అని చెప్పేసి పిలుస్తాం కదా. ఒకటి ప్రగతి అని చెప్పేసి ఉంటుంది, మరొకటి వికాస్ అని చెప్పేసి ఉంటుంది. సో ప్రగతి అనేది మహిళల కోసము, వికాస్ వచ్చేసి పురుషుల కోసము. సో మీకు ఇన్క్లూజివ్ నేచర్ కనిపిస్తుంది, అందరినీ పోయే తత్వము, లేదా ఈక్వాలిటీ, జెండర్ ఈక్వాలిటీ అని చెప్పేసి దానిలో కనిపిస్తుంది. ప్రగతి, వికాస్ అని చెప్పేసి మహిళల కోసము ప్రగతి, పురుషుల కోసం వికాస్ యొక్క మస్కట్ని మొన్న రిలీజ్ చేయడం జరిగింది. అయితే 27 సెన్సెస్ వెరీ ఫేమస్ అండి, నేను షార్ట్గా చెప్పిస్తా. ఇట్ ఈస్ ఫస్ట్ డిజిటల్ సెన్సెస్, అంటే మన మొబైల్లో చేస్తాం మొత్తం. 1931 తర్వాత ఇట్ ఈస్ ఫస్ట్ క్యాస్ట్ సెన్సెస్. మనం SC ST లెక్కిస్తున్నాం ఎప్పటి నుంచో, బీసీ లెక్కిస్తారు మనకి. 31 తర్వాత ఇదే ఫస్ట్ టైం మనకి. తర్వాత సెల్ఫ్ ఎన్యూమరేషన్. సో సెల్ఫ్ ఎన్యూమరేషన్ అంటే స్వీయ గణన, నువ్వే చేసుకోవచ్చు మీ ఇంటి గురించి జనాభా లెక్కలు. అచ్చనంగా వాళ్ళు అప్రూవల్ చేస్తే అయిపోతుంది, అంతే. ఈ 3 విషయాల్లో మనకి ఫస్ట్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇవి మన అన్ని ఎకనామీ బిట్స్ అండి. ఇంకోటి వెరీ ఫేమస్, మనకు మార్చి 26న జరగబోతుంది 14th WTO యొక్క మినిస్టరియల్ కాన్ఫరెన్స్ అని చెప్పేసి మనకి కామెరూన్ హోస్ట్ చేస్తుంది. సో కామెరూన్ లోపల యౌండే అని చెప్పేసి ఉంటుంది, ప్రాంతం పేరు యౌండే. సో ఇట్ ఈస్ 14th మినిస్టరియల్ కాన్ఫరెన్స్ ఆఫ్ WTO. సో WTO యొక్క నిర్ణయాలు తీసుకోవాలంటే మినిస్ట్రియల్ కాన్ఫరెన్స్ యూజువల్లీ ఎవ్రీ 2 yearsకి మీటింగ్ పెట్టుకుంటుంది. 1996లో ఫస్ట్ది సింగపూర్లో జరిగింది మనకి. ఫస్ట్ది
13th 2024లో అబుదాబి హోస్ట్ చేసింది. అబుదాబి యూఏఈలో ఉంటుంది కదా. సో ఇక్కడ 164 మెంబర్స్ ఉండే కదా, ప్లస్ 2 కంట్రీస్ వచ్చినాయి. అవేమో కోమరస్, ఇంకోటి తైమూర్ లెస్టే అని చెప్పేసి పిలుస్తాం. సో తైమూర్ లెస్టే అని చెప్పేసి పిలుస్తాం. లెస్టే కాదు, లెస్టే. 2 కంట్రీస్ కొత్తగా వచ్చినాయి. ఇవి న్యూ మెంబర్షిప్ కాబట్టి కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. లాస్ట్ ఇయర్ కాన్ఫరెన్స్ ఎగ్జామ్లో వస్తుందా అంటే వస్తుంది. సో 166 కంట్రీస్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. 164 కంట్రీస్ అని చెప్పేసి వేరే పుస్తకాల్లో ఉంటే కనిపించినంత వరకు దాన్ని చెరిపేయండి. సో ఇప్పుడు 26 ఇయర్లో మనకి కెమెరాని హోస్ట్ చేస్తుంది. అచ్చా, ఇంకోటి ఈ మీటింగ్కి చైర్మన్షిప్ ఎవరు అని చెప్పేసి ప్రశ్న వస్తుంది. లుకు మాగ్లోయిల్. సో మాగ్లోయిర్ ఇతను కెనడా యొక్క వాణిజ్య మంత్రి, కస్టమ్స్, కామర్స్ మినిస్ట్రీ అని చెప్పేసి పిలుస్తాం. సో మాగ్లోయిర్ గుర్తుపెట్టుకోవాలి. గ్లోయిర్ వాణిజ్యము. సో లుక్ గ్లో వచ్చింది, వాణిజ్యం ఎక్కువైతే అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. లుక్ గ్లో వాణిజ్యం ఎక్కువైతే రాదు, మైండ్ పీస్ఫుల్గా ఉంటే వస్తుంది, మితమైన ఆహారం తీసుకుంటే వస్తుంది. సో లుక్ మాగ్లోయిర్ అని చెప్పేసి వాణిజ్య శాఖ మంత్రి దీనికి ప్రెసిడెన్సీ వహిస్తున్నాడు. సో మరి అవుట్కమ్స్ ఏమైనా ఉన్నాయంటే మార్చ్ 20 జరుగుతుంది, మనం ఎప్పుడు డిస్కస్ చేద్దాం, ఇప్పుడు అవసరం లేదు. బట్ ఈజ్ అపెక్స్ బాడీ మనకి మీటింగ్ పెట్టుకొని ఇన్ఫ్యాక్ట్ నిర్ణయాలు తీసుకుంటారు. సో ఇండియా, థాయిలాండ్ ఎప్పుడు బియ్యం విషయంలో అపోజ్ చేస్తుంది, మళ్ళీ అపోజ్ చేయవచ్చు. ఈ ఓవర్ ఫిషింగ్ విషయంలో కూడా అపోజ్ చేస్తున్నాం మనం. సో అవి కొన్ని మనకి పెండింగ్ ఉన్నాయి. ఆ పెండింగ్స్ అన్నీ ఇక్కడ డిస్కస్ చేయబోతున్నారు, గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. తర్వాత డిఫెన్స్ టెక్నాలజీ మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇవన్నీ ఎకనామీ అప్డేట్స్ అండి. సో మనము మార్చ్ 26న కరెంట్ అఫైర్స్ లోపల ఈ 14th కాన్ఫరెన్స్తో పాటు అంతకుముందు కొన్ని ఉన్నాయి ఫేమస్ అవుట్కమ్స్ డిస్కస్ చేద్దాం ఒకసారి. రివిజన్కి మీకు పనికి వస్తుంది. వై? బికాస్ మీకు సిలబస్లో ఉంది కాబట్టి. ప్రపంచ వాణిజ్య సంస్థ వెరీ ఫేమస్. సో అది ఎప్పుడు అమల్లోకి వచ్చింది, ఏ ఒప్పందం ప్లేస్లో అమల్లోకి వచ్చింది, ఒకసారి మీరు ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ మనం డిఫెన్స్ టెక్నాలజీ డిస్కస్ చేయబోతున్నాం. సో అందులో ఫస్ట్ వచ్చేది స్టిల్ మిసైల్ అండి. ఇది కొత్త మిసైల్ కాబట్టి ఎగ్జామ్లో వస్తే రావచ్చు. స్టిల్ మిసైల్ అనేది మనము షిప్ ఆధారిత, అంటే షిప్ నుంచి మనం ప్రయోగిస్తాం, సర్ఫేస్ నుంచి ఎయిర్కి ప్రయోగిస్తాం. సో షిప్ బేస్డ్ అండ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. ఒక షిప్ అని చెప్పేసి అనుకోండి ఇది. సో ఇది కొన్ని మన అపోజిట్ కంట్రీస్ ఉంటాయి కదా, అమెరికా, చైనా లాంటి, చైనా, పాకిస్తాన్ లాంటి. సో మన షిప్స్ని ధ్వంసం చేస్తుంది అది. ఎయిర్ క్రాఫ్ట్ కావచ్చు, ఇది లేకుంటే డ్రోన్స్ కావచ్చు, హెలికాప్టర్ కావచ్చు. సో వాటిని లక్ష్యంగా చేసుకొని ఈ స్టిల్ మిసైల్ పనిచేస్తుంది. అంటే సర్ఫేస్ నుంచి ఎయిర్కి ప్రయోగిస్తాం. సర్ఫేస్ మీన్స్ ల్యాండ్ కాదు, ఇక్కడ షిప్ అని చెప్పేసి పిలుస్తాం. అది మైండ్లో కంపల్సరీ పెట్టుకోండి. నెక్స్ట్ ఒకటి అయిపోయింది కదా. రెండవది ఆపరేషన్ సంకల్ప్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. ఎందుకు వార్తల్లో వచ్చింది? ఈ సంకల్ప్ అనేది 2020 ప్రోగ్రామ్, వాస్తవంగా ఇప్పటిది కాదు ఇది. ఇప్పుడు ఎందుకు వార్తల్లో వచ్చిందంటే, మన నౌకలు వ్యాపారం చేస్తాయి సముద్రం గుండా. అటువంటి నౌకల వ్యాపారం చేసే ఏవైతే ఉంటాయో భద్రత కోసము మన నేవీ సిబ్బంది పనిచేస్తారు. ఆ ఆపరేషన్ పేరు సంకల్ప్ అని చెప్పేసి పిలుస్తుంది. ఎందుకు వార్తల్లో వచ్చింది? పశ్చిమాసియా ఉద్రిక్తత ఇప్పుడు వార్తల్లో ఉంది. సో మన వ్యాపార నౌకల యొక్క సెక్యూరిటీ అవసరం కాబట్టి ఆపరేషన్ సంకల్ప్ని మరింత యాక్టివేట్ చేయడం జరిగింది. అందుకు ఇట్ ఈస్ నాట్ న్యూ ఇనిషియేటివ్, బట్ ఇట్ ఈస్ ఇన్ న్యూస్. ఈ వెస్ట్ ఏషియా అనేది కొంచెం మనకి జియో పాలిటిక్స్ నేపథ్యం లోపల మండిపోతుంది కాబట్టి సో ఈ సంకల్ప్ని మరొకసారి తీసుకొచ్చారు. అంటే వ్యాపార నౌకల యొక్క భద్రత కోసం పనిచేసే ఆపరేషన్ పేరు సంకల్ప్ అని చెప్పేసి పిలుస్తాం. సింపుల్ క్వశ్చన్ అండి, డైరెక్ట్ క్వశ్చన్ పడిపోతుంది అంతే. నెక్స్ట్ మూడవది డిఫెన్స్ సెక్టార్లో మనకి ఐఎన్ఎస్ విక్రాంత్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. సో ఐఎన్ఎస్ విక్రాంత్ అని చెప్పేసి ఇది ఎందుకు వార్తల్లో వచ్చింది? వాస్తవంగా మనం దీన్ని 27 సార్లు డిస్కస్ చేసినాం, ఒకటి తగ్గకుండా ఇప్పటికీ. మళ్ళీ డిస్కస్ చేద్దాం ఒకసారి. చూస్తే ఇది 1000 విమానాలు ల్యాండ్ అయినాయి ఇంతవరకు. 1000 విమానాలు ఇంతవరకు ఏ నౌక మీద ల్యాండ్ కాలేదు కాబట్టి ఇట్ ఈస్ ద ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్. ఎయిర్ క్రాఫ్ట్ని మోసుకపోతుంది, 1000ని మోసుకపోయిందని చెప్పేసి మనకి వార్తల్లో వచ్చింది. సో ఇట్ ఈస్ ఫస్ట్ స్వదేశీ ఇండిజినియస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ మనం.
సో దీన్ని కొచ్చిన్ షిప్ యార్డ్ వాళ్ళు నిర్మించిండ్రు. ఈ కొచ్చిన్ గుర్తుపెట్టుకో కంపల్సరీ. ఇన్ఫ్యాక్ట్ 2 సెప్టెంబర్ 2022 మన పిఎం మోడీ గారు లాంచ్ చేయడం జరిగింది. అది కూడా కొద్దిగా ఇయర్స్ గుర్తుపెట్టుకోవాలి, నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రశ్న వచ్చింది కాబట్టి. స్వదేశీ విమాన వాహక నౌక 1000 విమానాలు మోసుకపోయింది వాహక అని చెప్పేసి అందుకే పిలుస్తాం దీన్ని. ఇది స్టోబార్ టెక్నాలజీ కలిగి ఉంటుంది. సో మనం మళ్ళీ ఇక్కడ పెద్దగా అవుతుందండి. ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ అనేవి 2 రకాలుగా ఫ్లై అవుతాయి. ఒకటి ఇప్పుడు దీన్ని స్టోబార్ అని చెప్పేసి పిలుస్తాం. కొంచెం ఇక్కడ అంచు ఉంటుంది, దీన్ని స్కీ జంప్గా పిలుస్తాం మనం, స్కీ జంప్గా పిలుస్తాం. ఇట్లా వచ్చి ఇట్లా పోతుంది మనది. స్టోబార్ టెక్నాలజీ అని చెప్పేసి పిలుస్తాం దీన్ని. అంటే ఇంకా మీ ఫుల్ ఫామ్ చెప్పాలంటే షార్ట్ టు టేక్ ఆఫ్ బట్ అరెస్టెడ్ రికవర్ అని చెప్పేసి స్కీ జంప్ చేస్తుంది. దీనికంటే ఎక్కువ మనకి సో క్యాటో బార్ అని చెప్పేసి ఉంటుందండి. ఇది మన దగ్గర లేదు. సో క్యాటో బార్ అని చెప్పేసి క్యాటపుల్ట్ అని చెప్పేసి పిలుస్తాం. గులేరు ఉంటుంది కదా, గులేరు క్యాటపుల్ట్ అని చెప్పేసి ఇది స్ట్రైట్గా వెళ్ళిపోతుంది. ఎక్కువ పవర్ ఉంటుంది దీనికి. బట్ ఇది క్రిటికల్ టెక్నాలజీ, మనం ఇంకా అచీవ్మెంట్ కాలేదు పూర్తిగా, ప్రాక్టికల్ స్టేజ్లో ఉంది అది. సో క్యాటోబార్ టెక్నాలజీ ఉంటుంది, స్టోబార్ ఉంటుంది. ఇట్లా జంప్ అయితే ఇదేమో ఫ్లాట్గా వెళ్ళిపోతుంది, ఎక్కువ కెపాసిటీ, ఎక్కువ మోసుకపోతుంది. దీనికంటే ఇది ఎక్కువ మోసుకపోతుంది క్యాటోబార్ టెక్నాలజీ. సో చైనా, అమెరికా లాంటి దేశాల్లో మీకు కనిపిస్తుంది, మన దగ్గర కనిపించదు ఇంకా. సో నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండి. ఇంత మీకు 3 వార్తల్లో ఉన్నాయి. ఈ 3 ఈజే. స్టీల్ మిసైల్ వన్ ఆఫ్ ది షిప్ బేస్డ్, సర్ఫేస్ నుంచి ఎయిర్కి మనం ప్రయోగిస్తాము. సంకల్ప్ అంటే ఈ మన వ్యాపార నౌకల యొక్క సెక్యూరిటీ కోసం అని చెప్పి చేపట్టబడ్డ ఆపరేషన్. ఐఎన్ఎస్ విక్రాంత్ అనేది ఇట్స్ ఫస్ట్ స్వదేశీ విమాన వాహక నౌక. సో అది ఎందుకు వార్తల్లో వచ్చిందండి? 1000 విమాన వాహక నౌకలు తీసుకెళ్ళింది కాబట్టి. సో నెక్స్ట్ 1000 విమానాలు మోసుకపోయింది కాబట్టి. సైన్స్ అండ్ టెక్నాలజీ అదర్స్ అండి. మీకు ఇండియాలో ఫస్ట్ సెమీ కండక్టర్ ప్లాంట్ని మన పిఎం మోడీ గారు ఫిబ్రవరి 28న ఇప్పుడు మొత్తం మీద స్టార్ట్ చేయడం జరిగింది. మన March 1న పేపర్లో వస్తుంది కదా. సో ఫస్ట్ కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ సెమీ కండక్టర్ ప్లాంట్ అని చెప్పేసి గుజరాత్లో ఉన్న సనంద్లో ఓపెన్ చేసినాం కాబట్టి లొకేషన్ని గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈస్ ఫస్ట్ కాబట్టి. దీన్ని ఎవరు ప్రారంభించిండ్రు అంటే పిఎం మోడీ. సో దీన్ని ఎవరు స్టార్ట్ చేస్తున్నారు? సంస్థ చూస్తే మీకు అమెరికా సంస్థ అండి, మనకి మైక్రాన్ సెమీ కండక్టర్ టెక్నాలజీ అని చెప్పేసి. సో మైక్రాన్ సెమీ కండక్టర్ టెక్నాలజీ ఫ్రమ్ USA. సరిపోతుంది, అంతకంటే ఎక్కువ వద్దు. సెకండ్ ఇది మీకు మూన్ షాట్ ప్రాజెక్టు. ఇది వార్తల్లో ఉంది అండి. మనకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు బ్రెయిన్ సంకేతాలని ఈ మన శరీర భాగాలు తీసుకోవు, ఈ పక్షవాతం వస్తుంది కదా, అటువంటి వాళ్ళకి మరొకసారి మెదడు ఉద్దీపనలు రావాలని చెప్పేసి, స్పందనలు రావాలని చెప్పేసి ఈ ప్రాజెక్ట్ని చేపట్టారు. ఇది ప్రాక్టికల్ స్టేజ్లో ఉంది. దీన్ని ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ సైన్స్ ఫ్రమ్ బెంగళూరు సో అది రూపొందించిందండి. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినా కూడా అన్ని అవయవాలు సక్రమంగా పనిచేసేలా ఉద్దీపనలు కల్పిస్తుందట. ఇది ఇంకా డెవలప్మెంట్ స్టేజ్లో ఉంది. సో ఇది మనం ఇప్పుడే దీన్ని పూర్తిగా అమల్లోకి తీసుకొస్తలేము, బట్ గుర్తుపెట్టుకోండి IISc ఫ్రమ్ బెంగళూరు అని చెప్పేసి. మూడవది సో 90-70-90 అని చెప్పేసి WHO ప్రాజెక్టు వార్తల్లో ఉంది అండి. ఈ సెర్వికల్ క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అమ్మాయిల్లో వస్తుంది ఎక్కువగా, లైంగిక సంపర్కం చేస్తేనే వస్తుంది. సో అంటే 14 years నుంచి 50 years అంతవరకు వస్తుంది. సో వాళ్ళ యొక్క రక్షణ కోసం WHO ప్రోగ్రాం పేరు 90-70-90 అని చెప్పేసి పిలుస్తాం. సో 90 ఏంటి అంటే ఇన్ఫ్యాక్ట్ ఈ 15 ఏళ్ళ వయసు ఉన్న అందరు అమ్మాయిలకి వ్యాక్సినేషన్ ఇవ్వాలి కంపల్సరీ. 90% అచీవ్మెంట్ కావాలని చెప్పేసి ఫస్ట్ లక్ష్యం అండి. 15 ఏళ్ళ వయసు ఎవరికైతే ఉంటుందో గర్ల్స్ అందరికీ వ్యాక్సినేషన్ చేయాల్సిందే 90%. సో 70 ఇదేంది ఈ 35 years నుంచి మనకి 45 years ఉంటారో వీళ్ళని స్క్రీనింగ్ చేయాలి. సో స్క్రీనింగ్ చేయాలి, వీళ్ళని వ్యాక్సినేషన్ ఇవ్వాలి, రాకుండా ముందే ఇవ్వాలి, స్క్రీనింగ్ చేయాలి. స్క్రీనింగ్ చేస్తే మనము సో 90% ట్రీట్మెంట్ అందించాలి కంపల్సరీ. ఎవరికైతే ఐడెంటిఫై అవుతుందో కనీసం 90% పీపుల్కి ట్రీట్మెంట్ అందించాలి. 90-70-90 అని చెప్పేసి పిలుస్తాం. సో మీకు సెర్వికల్ క్యాన్సర్ వార్తల్లో ఉంది కదా, మొన్న మన పిఎం మోడీ గారు దీన్ని లాంచ్ చేసిండ్రు. సో అంటే 14 years గర్ల్స్కి సెర్వికల్ క్యాన్సర్ రాకుండా వ్యాక్సిన్ ఇస్తున్నాము. వ్యాక్సిన్ పేరు చూస్తే మనకి గార్డాసిల్.
మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. ఈ గార్డాసిల్ అనేది అమెరికా సంస్థ ఎంఎస్డి అని చెప్పేసి వాళ్ళు రూపొందించింది. మన స్వదేశీ వ్యాక్సిన్ కాదు, మనది ఉన్నది, దాని పేరు సెర్వావాక్ అని చెప్పేసి ఇది సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా రూపొందించింది. ఇది ఇంకా పూర్తి WHO ఆమోదించలేదు కాబట్టి మన వ్యాక్సిన్ వేయలేదు, గుర్తుపెట్టుకోండి. గార్డాసిల్ వ్యాక్సిన్ అది, సెర్వావాక్ కాదు, సీరం ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కాదు, ఎంఎస్డి అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఎంఎస్డి ఫ్రమ్ అమెరికా. సో ఒకసారి ఎంఎస్డి అని చెప్పేసి ఎంఎస్ ధోని అని చెప్పేసి ఉంటుంది కదా, అది మీకు తెలుసు ఆల్రెడీ, అది గుర్తుంటుంది. శుక్రగ్రహము మనకి భూమికి మధ్య సో మాస్ పరంగా లేకుంటే సైజ్ పరంగా డెన్సిటీ పరంగా సేమ్ ఉంటుంది కాబట్టి భూమి యొక్క కవల అని చెప్పేసి మనం వీనస్ గ్రహాన్ని పిలుస్తాం. అది మనకి ఎందుకు గుర్తుకు వచ్చింది. ఓకే, ఇండియాలో మొన్న స్టార్ట్ చేసిన వ్యాక్సిన్ సెర్వావాక్ కాదు, మన సెర్వావాక్ ఉంది కానీ WHO ఆమోదించలేదు. సో గార్డాసిల్ ఫ్రమ్ ఎంఎస్డి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇవి సైన్స్ అండ్ టెక్నాలజీ అదర్స్ అండి, అంటే డిఫెన్స్ స్పేస్ కాకుండా మిగతా అంశాలు. ఇంకోటి లెప్రసీ అని చెప్పేసి కుష్టు వ్యాధి ఉంది కదా, ఈ లెప్రసీని పూర్తిగా తొలగించిన రెండవ దేశంగా మనకి ఇన్ఫ్యాక్ట్ చీలీ రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ అమెరికా దేశాల్లో నార్త్ అండ్ సౌత్ అమెరికా లోపల ఇది ఫస్ట్ది అండి, ప్రపంచంలో సెకండ్ ఇది. అంతకుముందు మీకు జోర్డాన్ దేశం కూడా ఈ కుష్టు వ్యాధి లెప్రసీ అని చెప్పేసి పూర్తిగా నిర్మూలించింది. WHO సర్టిఫై ఇస్తుంది. ప్రతి 10,000 మంది జనాభాకి 1 కంటే తక్కువ కేసు ఉంటే దాన్ని మనము WHO సర్టిఫై చేస్తుంది. సో ఫస్ట్ జోర్డాన్, సెకండ్ది చీలీ. ఈ అమెరికా దేశాల లోపల ఫస్ట్ది చీలీ అండి. నెక్స్ట్ జీ స్పైడర్ రోబోట్, మరొక అంశం వార్తల్లో ఉంది. సో జీ స్పైడర్ రోబో, ఇది ఒక రోబో. ఇన్ఫ్యాక్ట్ ఇది ఎందుకోసం పనిచేస్తుందంటే ఈ తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ దీన్ని ప్రారంభించింది. ఈ నాలి ఉంటుంది మనకు, సో కెనాల్స్, ఆ కెనాల్స్ని క్లీన్ చేసే రోబో అని చెప్పేసి పిలుస్తాం. కొన్నిసార్లు ఎగ్జామ్లో వస్తుంది. ఈ స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ ఏదైతే ఉందో దాని కింద చేపట్టిన రోబో పేరు జీ స్పైడర్. సో తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ దీన్ని స్టార్ట్ చేసింది స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ కింద. నెక్స్ట్ మనకి పర్యావరణం చూస్తే, సో ఫస్ట్ది మీకు తమిళనాడు లోపల అరియూర్ షోలా, ఇది వార్తల్లో వచ్చిందండి. సో అరియూర్ షోలా, ఇదొక షోలా డార్క్ స్కై పార్క్ అండి. ఇది డార్క్ స్కై పార్క్ అని చెప్పేసి పిలుస్తాం. ఏం లేదు, మనము ఆకాశాన్ని ఇప్పుడు పరిశీలన చేయాలంటే హైలీ ఇంపాసిబుల్. వై? బికాస్ నువ్వు సిటీలో ఉంటున్నావు, పట్టణంలో ఉంటున్నావు. మేము పల్లెటూరు పెద్ద విషయం కాదు కానీ. సో పట్టణంలో ఉన్నప్పుడు నీకు కాంతి, లైట్ అనేది పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది నైటు. సో ఆకాశం సరిగ్గా పరిశీలన చేయలేవు. సో అటువంటి వాళ్ళ కోసం అని చెప్పేసి, ఖగోళ పరిశీలన కోసం అని చెప్పేసి అక్కడ ఎటువంటి లైట్స్ ఉండవండి. అటువంటి డార్క్ స్కై పార్క్ అని చెప్పేసి ఆ కాన్సెప్ట్ మనకి. అంటే ఈ ఆస్ట్రానమీ టూరిజం కోసం కావచ్చు, లేకుంటే రాత్రులు నిశ్చితంగా పరిశీలించే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ కోసం కావచ్చు, ఇటువంటి స్టార్ట్ చేస్తున్నాం మనం. ఇది ఇండియాలో సెకండ్ ఇది వాస్తవంగా. సో డార్క్ స్కై పార్క్ తమిళనాడు లోపల అరియూర్ షోలా అని చెప్పేసి ఇట్ ఈస్ సెకండ్. తమిళనాడు లోపల ఫస్ట్ది. ఇండియాలో ఫస్ట్ చూస్తే మీకు పెంచ్ టైగర్ రిజర్వ్ అని చెప్పేసి మీకు స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్లో ఇట్ ఈస్ ఫస్ట్ డార్క్ స్కై పార్క్. కన్ఫ్యూజ్ కావద్దు, డార్క్ స్కై రిజర్వ్ అని చెప్పేసి ఫస్ట్ది ఉంటుంది. ఈ పేర్ల బట్టే ఆన్సర్స్ వేరే వస్తాయండి. రిజర్వ్ ఇస్తే మీకు హాన్లే ఫ్రమ్ లడక్. సో హాన్లే అని చెప్పేసి లడక్, ఇది ఫస్ట్ డార్క్ స్కై రిజర్వ్. ఎక్కడ మనం దీన్ని చేసినామంటే చాంగ్ తాంగ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అని చెప్పేసి అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. హాన్లే ప్రాంతం లోపల చాంగ్ తాంగ్ అని చెప్పేసి ఉంటుంది. సో అక్కడ ఏర్పాటు. ఇట్ ఈస్ ఫస్ట్ డార్క్ స్కై రిజర్వ్. డార్క్ స్కై పార్క్ ఏమో పెంచ్ టైగర్ రిజర్వ్ ఫ్రమ్ మధ్యప్రదేశ్. అరియూర్ షోలా ఫ్రమ్ తమిళనాడు, ఇట్ ఇస్ సెకండ్, తమిళనాడు ఫస్ట్ది. సో మనకి ఆస్ట్రానమీ టూరిజం కోసం అని చెప్పేసి ఇది పనిచేస్తుంది. తర్వాత ఈ నీతి ఆయోగ్ ఏదైతే ఉందో, సో నీతి ఆయోగ్ను ఇది ఎకనామీలో రావాల్సిన పాయింట్ ఇక్కడ ఎందుకు వచ్చింది తెలియదు మొత్తం మీద. సో జపాన్ యొక్క సంస్థ జీకా అని చెప్పేసి ఇవి రెండు కూడా ఒప్పందం చేసుకున్నాయి. ఏం ఒప్పందం అంటే
ఈ యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఒకటి, యాస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఒకటి, అంటే వెనుకబడ్డ జిల్లాలు కావచ్చు, బ్లాక్స్ కావచ్చు, డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి నీతి ఆయోగ్ మనకి కార్యక్రమం తీసుకొచ్చింది కదా. ఆ నీతి ఆయోగ్ యొక్క కార్యక్రమానికి ఈ జపాన్ సంస్థ జీకా అని చెప్పేసి హెల్ప్ చేస్తుంది. ఇది ఎకనామీ పాయింట్ మనకి ఇక్కడ వచ్చింది సారీ. సో నీతి ఆయోగ్ జీకా ఒప్పందం ఏంటి అంటే యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్, అంటే వెనుకబడ్డ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం 112 ఉన్నాయి ప్రజెంట్ అయితే. బ్లాక్ ప్రోగ్రామ్ 500 బ్లాక్స్ ఏమి ఉంటాయి ఇక్కడ. ఇవి రెండు కూడా సో వెనుకబడ్డ జిల్లాలు కావచ్చు లేదా బ్లాక్స్ కావచ్చు, వాటి యొక్క అభివృద్ధి కోసము చేయబడ్డ ప్రోగ్రామ్స్. దీనికి జికా సంస్థ హెల్ప్ చేస్తుంది అంతే. ఇది ఎకనామీ ఆర్టికల్ అండి సారీ. తర్వాత వెరీ ఫేమస్ మీకు మనం డిస్కస్ చేసినాం 22nd ఇయర్ ఏంటి, ఈ కున్మింగ్ మాంట్రియల్ ఒప్పందం అని చెప్పేస్తుంది. కున్మింగ్ మాంట్రియల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్ అని చెప్పేస్తుంది కదా. కున్మింగ్ అంటే మనకి చైనా ప్రాంతము, మాంట్రియల్ మీన్స్ కెనడా ప్రాంతము. ఈ రెండు ప్రాంతాల్లో మనం మీటింగ్ పెట్టుకున్నాం. కన్వెన్షన్ ఆన్ బయోడైవర్సిటీ అని చెప్పేసి ఉంటుంది కదా. సో జీవ వైవిధ్యం మీద ఇది ఒక సదస్సు మనకి 22nd ఇయర్లో. లక్ష్యం ఏంటి అంటే మనకి 23 టార్గెట్స్ని రీచ్ అవ్వాలి మనం. సో ఈ టార్గెట్స్ విషయంలో ఏ దేశము ఏ ప్లాన్ చేస్తుంది, నేషనల్ రిపోర్ట్ ఇవ్వాలి. సో ఇది 7th నేషనల్ రిపోర్ట్ అని చెప్పేసి పిలుస్తాం. దీన్ని మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ వాళ్ళు సబ్మిట్ చేసిండ్రు. అందుకు మనకి వార్తల్లో వచ్చింది. కున్మింగ్ మాంట్రియల్ ఒప్పందం యొక్క లక్ష్యాల చేరిక కోసము అచీవ్మెంట్ కావాలంటే దేశాలు ఏం పని చేస్తున్నాయో ఈ నేషనల్ రిపోర్టు రూపంలో ఇవ్వాలి. సో అంటే రివ్యూ చేసుకుంటాం ఆ ఏ టార్గెట్లో ఇక్కడ ఉన్నామని చెప్పేసి మన మినిస్ట్రీ ఇచ్చింది. సో మన ఇండియా చూస్తే 23 టార్గెట్స్ లోపల 2 అచీవ్మెంట్ అవుతుందన్నమాట. 2 అచీవ్మెంట్ అవుతుంది. ఒకటేమో చూస్తే మనకి ఫారెస్ట్ కవర్ అంటే అటవీ విస్తీర్ణం, మనం చెట్లు కలుపుకొని చూస్తే 25.17 మనకి ఉన్నది. సో అచీవ్మెంట్ అవుతున్నాం మనం. దాంతోపాటు ల్యాండ్ రిస్టోరేషన్. సో ల్యాండ్ రిస్టోరేషన్ అంటే భూమి పునరుద్ధరణ, అంటే మనం ఎడారీకరణ తగ్గిస్తున్నాము, నేల కోత అరికడుతున్నాము. సో ఈ రెండింటి విషయంలో మాత్రం మనం మంచి పురోగతి ఉన్నామన్నమాట. మిగతా అన్నిట్లలో ఫెయిల్ అవుతున్నమాట. మీకు ఇంతకంటే ముందు ఈ కున్మింగ్ మాంట్రియల్ కంటే ముందు ఐచి లక్ష్యాలు అని చెప్పేసి ఉంటాయి, నగోయో ప్రోటోకాల్ అని చెప్పేసి పిలుస్తాం కదా. అక్కడ 20 లక్ష్యాలు ఉండే, ఏ ఒక్క కంట్రీ అచీవ్మెంట్ కాలేదు. 2020 లోపల కొత్త ఒప్పందం అనేది చేసుకోవాల్సి వచ్చింది, చేసుకున్నాము. మళ్ళీ 2030 లోపల లక్ష్యాలు 23 పెట్టుకున్నాము. 2 మనం అచీవ్మెంట్ కావచ్చు. ఫారెస్ట్ కవర్ ఒకటి, ల్యాండ్ రిస్టోరేషన్ ఒకటి. సో కరెంట్ అఫైర్స్లో ఇంత డెప్త్ అవసరం అంటే నీకు సిలబస్లో ఉన్నది కాబట్టి జీవ వైవిధ్యము నేర్చుకోవాల్సిన అవసరం నీ మీద కంపల్సరీ ఉంటుంది. రైట్ అండి. సో ఇది ఇండియా యొక్క అచీవ్మెంట్స్. 2 అయితే మనం టార్గెట్స్ రీచ్ కావచ్చు. వేరే కంట్రీస్ ఇంకా రిపోర్ట్ ఎవరు ఇవ్వలేదు, మనమే ఇస్తున్నాం. ఇట్ ఇస్ ఫస్ట్ రిపోర్టు. సో మన కంట్రీ ఎంత గొప్పదంటే అంత గొప్పది. సో మనం అన్ని రిపోర్ట్స్ ఇస్తున్నామండి. ప్యారిస్ ఒప్పందానికి ఎన్డీసీ అని చెప్పేసి ఉంటుంది. సో మనము ఈ వాతావరణ మార్పులు తగ్గించాలంటే ఏమేమి పని చేస్తున్నామో చెప్పాలి. ఎన్డీసీ అప్డేట్ మనం మొన్న చేసుకున్నాం. ఏ ఒక్క కంట్రీ ఎన్డీసీ ఇంక ఇవ్వలేదు, మనం ఇచ్చినాము, అప్డేట్ చేసుకున్నాము. ఎన్డీసీ ఇదేమో నేషనల్ రిపోర్ట్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఎన్డీసీ UNFCCCకి, ఇదేమో UNCBDకి. FCCC CBD ఏంటి మళ్ళీ అడగవద్దు, మనం చాలాసార్లు 27 సార్లు డిస్కస్ చేసినాం కనీసం ఇప్పటికీ. నెక్స్ట్ జాగ్రఫీ అండి. ఇండియా ఫస్ట్ రివర్ లైట్ హౌస్. సో మనం రివర్లో లైట్ హౌస్ చూస్తే ఫస్ట్ది బ్రహ్మపుత్ర రివర్ మీద అండి. ఇది గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ కాబట్టి. సో అస్సాం లోపల నేషనల్ వాటర్ వే 2 అని చెప్పేసి పిలుస్తాం. నేషనల్ వాటర్ వే 2 మీద బ్రహ్మపుత్ర రివర్ మీద మనం నిర్మించాము. ఇట్ ఈస్ ఫస్ట్ కాబట్టి కొంచెం గుర్తుపెట్టుకోండి కంపల్సరీ. తర్వాత ఇక మిగతా మీరు చదువుకోండి, నోట్స్ ఇస్తాను. ఇన్ఫ్యాక్ట్ ఇవన్నీ ఫ్యాక్ట్ బిట్సే అండి. ఫర్ ఎగ్జాంపుల్ కెనడా ప్రధాని ఇండియా, నేను చెప్తాను ఒకసారి రఫ్గా. ఆల్మోస్ట్ మనకి టైం కూడా 1 hour కంటే ఎక్కువ అవుతుంది. ఇంకా మనకు చాలా ఆర్టికల్స్ ఉన్నాయి, బట్ నేను స్కిప్ చేయట్లు చెప్తాను. కెనడా ప్రధాని మార్క్ కార్నీ అని చెప్పేసి ఇండియాకి వచ్చిండు. అయితే ఇది వెరీ ఫేమస్ కరెంట్ అఫైర్స్. ఎందుకోసం అని చెప్పేసి అడిగితే, ఈ మనకి సిక్కు వేరుపాటువాదులు ఖలిస్తాన్ కోసం ఫైట్ చేస్తారు. ఇప్పుడు లేదు, ఒకప్పుడు ఉండే మనకి. ఇన్ఫ్యాక్ట్ కెనడాలో ఉన్న సిక్కులు వీళ్ళకి కొంచెం పరోక్షంగా హెల్ప్ చేస్తారు. కాబట్టి మనకు కెనడాకి ఎప్పుడు పెద్ద ఇష్యూ ఉంటుంది.
సో 2013 తర్వాత కెనడా ప్రధాని ఇండియాకి రావడం వెరీ ఫస్ట్ టైం కాబట్టి మార్క్ కార్నీ పేరు గుర్తుపెట్టుకోవాలి. ఒప్పందాలు చూస్తే మనకి కెనడా అట యురేనియం సరఫరా చేస్తుందండి 2030 వరకు, 27 నుంచి 35 వరకు సరఫరా చేస్తుంది. సో యురేనియం సరఫరా సంస్థ పేరు చూస్తే మనం క్యామికో అని చెప్పేసి పిలుస్తాం. సో క్యామికో అని చెప్పేసి పిలుస్తాం, ఇది గుర్తుపెట్టుకోవాలి. దాంతోపాటు ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అని చెప్పేసి దీంట్లకు వస్తుందట, ఇంకా రాలేదు చెక్ చేసిన, వస్తుందట. దాంతోపాటు ఈ ఇంటర్నేషనల్ బయోఫ్యూయల్ అలయన్స్ అని చెప్పేసి, ఇది బిగ్ క్యాట్ కాదండి, బయోఫ్యూయల్ అంటే జీవ ఇంధన పాలసీ అని చెప్పేసి పిలుస్తాం కదా, సో దీంట్లోకి వస్తుందట. దాంతోపాటు ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అని చెప్పేసి ఈ రెండింటి లోపల వస్తుందట, కానీ ఇంకా ఆమోదించలేదు. రాటిఫై చేస్తే మనం డిస్కస్ చేయాలి. బయోఫ్యూయల్ అలయన్స్, సోలార్ అలయన్స్లోకి ఈ కెనడా వస్తుందట. సుముఖత వ్యక్తం చేసింది, సంతకం పెట్టింది, కానీ నాట్ రాటిఫైడ్. నెక్స్ట్ ఈ భారత్ ట్రైబ్ ఫెస్టివల్, మూడవది భారత్ ట్రైబ్స్ ఫెస్టివల్ అని చెప్పేసి ఢిల్లీ హోస్ట్ చేస్తుంది కదా ఇదే మాసం లోపల. దానికి కెనడా అనేది హాజరవుతుంది, అంటే భాగస్వామ్య దేశం అని చెప్పేసి పిలుస్తాం. కెనడా గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యం అనేది $50 బిలియన్ పెంచాలట. ఇవన్నీ ఫ్యాక్ట్ బిట్స్ చదువుకోవచ్చండి. నెక్స్ట్ ఈ జాయింట్ పల్సెస్ ప్రోటీన్ ఆఫ్ ఎక్సలెన్స్, అంటే ఈ పప్పు ధాన్యాల యొక్క అవేర్నెస్ కోసం అని చెప్పేసి మన హర్యానా ప్రాంతంలో ఉన్న కుండ్లీ లోపల ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని మనం ఏర్పాటు చేస్తున్నాం ఉమ్మడిగా. ఇట్ ఇస్ జాయింట్ వెంచర్ ఫ్రమ్ కుండ్లీ ఫ్రమ్ హర్యానా. పల్సెస్ ఇన్ఫాక్ట్ పప్పులు అనేవి ప్రోటీన్ యొక్క సోర్స్ కాబట్టి వాటిని అవేర్నెస్ కల్పిస్తారు, లేదా రీసెర్చ్ చేస్తారు, డెవలప్మెంట్ చేస్తారు అక్కడ. నెక్స్ట్ ఈ వాటర్ క్రిమేషన్, అంటే నీటి దహనం అని చెప్పేసి పిలుస్తాం. చనిపోయినప్పుడు మనం బొంద పెడతాం, లేకుంటే కాలి పడేస్తాం కదా, ఇప్పుడు అట్లా కాకుండా నీటిలో పెట్టి చంపేయడము. సో దీన్ని స్కాట్లాండ్ అనేది ఆమోదించింది. 16 ఇయర్స్ లోపు సోషల్ మీడియా మొత్తం బ్యాన్ చేసిన కంట్రీగా మనకి ఇండోనేషియా వచ్చింది. ఇవన్నీ ఫ్యాక్ట్ బిట్స్ అండి, మీరు చదువుకోవచ్చు. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ దీంట్లో. గవర్నమెంట్ పాలసీ అండి, ఇది కొద్ది వారికి అవసరం మనకి. మీకు హెల్త్ సెక్టర్ అని చెప్పేసి సిలబస్లో ఉంది కాబట్టి. సో జన్ ఔషధి సప్తాహు అని చెప్పేసి ఉన్నది, సప్తాహు అని చెప్పేసి కొంచెం ఇది అవసరం మనకి. ఇదేంటి అంటే ప్రధానమంత్రి భారతీయ జన్ ఔషధి యూజన్ అని చెప్పేసి జనరిక్ మెడిసిన్ యొక్క అవేర్నెస్ కోసం అని చెప్పేసి పనిచేస్తుంది. ఎవ్రీ వీక్ ఎవ్రీ ఇయర్లో March 1 to 7 వరకు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాం, మనం అవేర్నెస్ కల్పిస్తాం జనరిక్ మెడిసిన్ మీద. సో ఈసారి కూడా March 7న మనము జన్ ఔషధి దినంగా జరుపుకుంటున్నాము. సో థీమ్ ఏంటని చెప్పేసి చూస్తే జన్ ఔషధి ట్రస్ట్ వర్తి గుడ్ హెల్త్ విత్ సేవింగ్స్ అని చెప్పేసి. అంటే ట్రస్ట్ అంటే అది ఇన్ఫ్యాక్ట్ వర్తి, సేమ్ మనకి మెడిసిన్ అనేది బ్రాండ్ మెడిసిన్ ఎట్లా ఉంటుంది, ఇది కూడా అంతే పనిచేస్తా అని చెప్పి చెప్పడం జరిగింది, తక్కువ కాస్ట్ ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది. స్పోర్ట్స్ చూస్తే ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్ అని చెప్పేసి, ట్రైబల్ గేమ్స్ వెరీ ఫస్ట్ టైం ఖేలో ఇండియా ఎడిషన్ లోపల ఈసారి ఫస్ట్ సారి ఛత్తీస్గఢ్ హోస్ట్ చేస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. వచ్చిన మీ నాన్న రాలే. సో ఇది ఛత్తీస్గఢ్ అని చెప్పేసి వెరీ ఫేమస్. ఎందుకు ఎగ్జామ్లో వస్తుంది, ఖేలో ఇండియా వెరీ ఫేమస్ స్పోర్ట్స్ అది. ఖేలో ఇండియా యూత్ గేమ్స్, యూనివర్సిటీ గేమ్స్, వింటర్ గేమ్స్, ఇప్పుడేమో ట్రైబల్ గేమ్స్. దీని మస్కట్ చూస్తే మనకి మోర్ వీర్ అని చెప్పేసి తీసుకోవడం జరిగింది. సో మస్కట్, మోర్ వీర్ ఇంకా జరగలేవు, ఇదే మాసంలో కండక్ట్ చేస్తాం. సో మోర్ వీర్ అనేది ఆ ట్రైబల్స్ యొక్క కరేజ్, వాళ్ళు ధైర్యం ఎక్కువ ఉంటుంది, అండ్ ప్రైడ్ గర్వకారణం అని చెప్పేసి దానికి సూచికగా మనము ఈ మోర్ వీర్ని తీసుకోవడం జరిగింది. స్పోర్ట్స్ అండి చదువుకోండి, ట్రైబల్ గేమ్స్, ఖేలో ఇండియా ఫస్ట్ ఎడిషన్ ఎక్కడ అని చెప్పేసి మస్కట్ పేరు వస్తుంది, అంతే కదా. నెక్స్ట్ సమ్మిట్స్ చూస్తే మీకు మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ సమ్మిట్. ఈ మొబైల్ విషయంలో ఇది హైయెస్ట్ మీటింగ్ ఇది. సో మనకి స్పెయిన్ కండక్ట్ చేసింది ఫ్రమ్ బార్సిలోనా అని చెప్పేసి పిలుస్తాం, బార్సిలోనా. దీని యొక్క థీమ్ ది ఐక్యూఏఐ, ది ఐక్యూ ఎరా అని చెప్పేసి థీమ్ తీసుకున్నాము. సో అంత ఇంపార్టెంట్ ఏం కాదు మన గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్లో, ఇప్పుడే అంత సమ్మిట్స్ అవసరం లేదు. ఇంకోటి సో రైజినా డైలాగ్, ఇది ఇండియా హోస్ట్ చేసే జియో పాలిటిక్స్, జియో ఎకనామిక్స్ సమ్మిట్ అండి. ఎవ్రీ ఇయర్ ఢిల్లీ కండక్ట్ చేస్తుంది మనకు. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, దాంతోపాటు ఇంకో సంస్థ
అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్, ఇవి రెండు కలిపి ఎవ్రీ ఇయర్ రైజ్ ఇన్ డైలాగ్ కండక్ట్ చేస్తాయి. జియో పాలిటిక్స్, జియో ఎకనామిక్స్ని ఇక్కడ డిస్కషన్లో పెడతారు. ఇండియా హోస్ట్ చేస్తుంది. సేమ్ ఇటువంటి కాన్సెప్ట్ మనకి షాంగ్రీలా అని చెప్పేసి ఉంటుంది సమ్మిట్. ఇది ఎవ్రీ ఇయర్ సింగపూర్ హోస్ట్ చేస్తుంది. ఇంకోటి సేమ్ కాన్సెప్ట్తో మనకి మ్యూనిచ్ కాన్ఫరెన్స్ ఉంటుంది ఫ్రమ్ జర్మనీ. ఈ మూడు రైజిన డైలాగ్ ఇండియా అయితేనేమి, షాంగ్రీలా సింగపూరు, మ్యూనిచ్ జర్మనీ, మూడు కూడా జియో పాలిటిక్స్, జియో ఎకనామిక్స్ని డిస్కస్ చేసే వార్షిక సమావేశాలు. సో కరెంట్ అఫైర్స్ లాంగ్ టర్మ్ ప్రిపేర్ అయితే కొన్ని ఉపయోగాలు ఉన్నాయి మనకి. ఇది తెలిస్తే ఇది కూడా తెలుస్తుంది, ఇది కూడా తెలుస్తుంది మనకి. లింకప్ చేసి చదువుకోవాలి, ఇక్కడికక్కడ లింకప్ చేసుకోవాలి. దట్ ఈస్ ద కరెంట్ అఫైర్స్ విత్ జిఎస్ అని చెప్పేసి పిలుస్తాం. రిపోర్ట్స్ అండి, ఈ టైమ్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ 2016 అనేది ఇచ్చారు. అందులో ఇండియా పేరు గుర్తుపెట్టుకోవాలి, సఫీనా హుస్సేన్. సో మనకు అవసరం అండి టైమ్ మ్యాగజైన్ యొక్క ఉమెన్ ఆఫ్ ది ఇయర్ సఫీనా హుస్సేన్, వెరీ ఫేమస్. వై? బికాస్ ఈమె యొక్క సంస్థ మనకి ద ఎడ్యుకేట్ గర్ల్స్ 2025 లోపల రామన్ మెగాసేసే అవార్డు వచ్చింది ఈమెకి, ఈ సంస్థకు వచ్చింది. సారీ, రామన్ మెగాసేసే అవార్డు అని చెప్పేసి. సో ద ఎడ్యుకేట్ గర్ల్స్ భారతదేశంలో రామన్ మెగాసేసే ఆసియా నోబెల్ అని చెప్పేసి పిలుస్తాం కదా, అవార్డు పొందిన తొలి ఇన్స్టిట్యూషన్ ది ఎడ్యుకేట్ గర్ల్, అది సఫీనా హుస్సేన్ అని చెప్పేసి స్థాపించింది. నెక్స్ట్ వరల్డ్ ఒబెసిటీ అట్లాస్ అని చెప్పేసి, అంటే ఈ బాలికల్లో బాలురు, ఈ చిల్డ్రన్స్ లోపల ఒబెసిటీ అనేది పెరిగిపోతుంది. ఫస్ట్ ర్యాంక్ గోస్ టు చైనా, సెకండ్ ర్యాంక్ గోస్ టు ఇండియా. మన బాలలు కూడా సో పెరిగిపోతున్నారు బరువు అని చెప్పి చెప్పడం జరిగింది. బుక్స్ అండి, మహాత్మా ద గ్రేట్ కమ్యూనికేటర్. ఇది ఒప్పుకోవాలి మనకి. మహాత్మా గాంధీ మన ఫ్రీడమ్ వార్లోకి రాకముందు కొన్ని వర్గాలే ఫైట్ చేసేటి. సో మహాత్మా వచ్చినాక ఏమైంది? రైతులు వచ్చారు, కార్మికులు వచ్చారు, గిరిజనులు వచ్చారు, మహిళలు వచ్చారు. ఎవరికి ఏం కావాలనో వాళ్ళకి చూపెట్టింది కాబట్టి అందరూ రావడం జరిగింది. ద గ్రేట్ కమ్యూనికేటర్గా పిలుస్తాం. పుస్తకం రాసింది ధీరజ్ కఖాడియా అని చెప్పేస్తున్నది, ధీరజ్ కఖాడియా. నెక్స్ట్ అపాయింట్మెంట్స్ అండి, సబా షాల్. సో ఈమె కొంచెం గుర్తుపెట్టుకోవాలి మనకి, సెంట్రల్ జైల్లో ఈమె అధికారిని, శ్రీనగర్ లోపల ఫస్ట్ మహిళనట, అందుకు వార్తల్లో వచ్చింది. నెక్స్ట్ లొకేషన్లో మీకు హార్ముజ్ జలసంధి అని చెప్పేసి వార్తల్లో ఉంది. హార్ముజ్ స్ట్రెయిట్ వెరీ ఫేమస్, అది హార్ముజ్ జలసంధి అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది హార్ముజ్ లొకేషన్ ఎందుకు వార్తల్లో వచ్చిందంటే, మీకు ఇరాన్ అనేది దీన్ని మూసివేస్తుంది, ఈ చమురు రవాణా ఎక్కువ జరిగేది ఇక్కడ నుంచి కాబట్టి ఇబ్బంది కావచ్చు మనకి. సో ఇట్లా ఉంటుందండి మన జనరల్గా. సో ఇక్కడ వచ్చేసి ఓమన్ దేశం ఉంటుంది, ఇక్కడ యుఏఈ ఉంటుంది, ఇక్కడ ఇరాన్ ఉంటుంది. సో ఇదేమో హార్ముజ్ జలసంధి అని చెప్పేసి పిలుస్తాం. సో ఏ కంట్రీస్ సరిహద్దుగా ఉంటాయి? యుఏఈ, ఓమన్, ఇరాన్. ఏ రెండు కంట్రీస్ని డివైడ్ చేస్తుంది? ఓమన్ అండ్ ఇరాన్. వేటిని కలుపుతుందంటే, ఇటువైపు మనకి పర్షియన్ గల్ఫ్ ఉంటుంది. సో పర్షియన్ గల్ఫ్, ఇటేమో ఓమన్ గల్ఫ్ ఉంటుంది అండ్ అరేబియా సీ ఉంటుంది. అంటే అరేబియా సీ ఓమన్ గల్ఫ్ని ఈ పర్షియన్ గల్ఫ్తోని ఇది కలుపుతుంది. సో నౌక రవాణా, ఈ చమురు మనం ఇంపోర్ట్ చేస్తాం కదా, ఇక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం ఎక్కువగా మనం, అది వార్తల్లో ఉంది. స్టేట్స్ అండి, కర్ణాటక అనేది మొన్న బడ్జెట్ ప్రవేశపెట్టింది. అందులో 16 years లోపు సోషల్ మీడియా పిల్లలకి మొత్తం బంద్ చేస్తుందట. ఇది మంచి నిర్ణయం వాస్తవంగా. ఇంతకుముందు వచ్చింది మనం డిస్కస్ చేసిన ఆల్రెడీ, ఇండోనేషియా అని చెప్పేసి వార్తల్లో. తెలంగాణ చూస్తే ఈ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అని చెప్పేసి మార్చి 6 నుంచి జూన్ 12 వరకు 99 రోజుల ప్రణాళిక. మొత్తం 10 అంశాలు ఉన్నాయండి. ఒకసారి నోట్స్ ఇస్తాం, చదువుకోండి 10 అంశాలు ఏంటని చెప్పేసి. ప్రశ్న వస్తే రావచ్చు. హెల్త్ కానీ, వెల్ఫేర్ కానీ, పిల్లల భద్రత కానీ, రైతు సంక్షేమం, విద్య, యువత, మహిళలు, పర్యావరణం అని చెప్పేసి 10 అంశాలు ఉన్నాయి. నెక్స్ట్ ఈ గల్ఫ్ మనకి ఎక్కువ వలస పోతారు కదా, అటువంటి ఎన్ఆర్ఐ యొక్క సంక్షేమం కోసం అని చెప్పేసి కమిటీ నియామకం చేస్తే రిపోర్ట్ ఇచ్చింది. కమిటీ యొక్క నివేదిక పేరు వినోద్ కుమార్ అనే పేరు మైండ్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ పాలంపేట గొల్లల గుడి అని చెప్పేసి తెలంగాణ కరెంట్ అఫైర్స్. ఇవి గొల్లల గుడి వార్తల్లో ఉంది. పాలంపేట ఎందుకు అంటే, సో మనకి మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అదే దీన్ని జాతీయ ప్రాముఖ్యత ఉన్న స్మారక చిహ్నంగా గుర్తించింది. దీని ప్రకారం అంటే మనకి అనిసెంట్ మోన్మెంట్ ఆర్కియాలజీ సైట్స్ రిమైన్స్ 1958 చట్టం ప్రకారము ఈ గొల్లల గుడిని
ఫ్రమ్ పాలంపేట. సో నేషనల్ ఇంపార్టెన్స్ మోనుమెంట్స్గా ఐడెంటిఫై చేసింది కాబట్టి అటువంటి హిస్టారికల్ మోనుమెంట్స్ ఎగ్జామ్ తరచుగా వస్తున్నాయి. ఏపీ వాళ్ళు మన పవన్ కళ్యాణ్ అన్న ఈ మంగళగిరి లోపల ప్రాజెక్టు హనుమాన్ని స్టార్ట్ చేసిండు. ఈ హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ లేకుండా ఎలా ఉండాలని చెప్పేసి ఆ ప్రాజెక్టు పనిచేస్తుంది. నెక్స్ట్ ఈ స్టేట్ టూరిజం డిపార్ట్మెంటును ర్యాపిడో రెండు కలిపి టూరిజము కోసము దాంతోపాటు ఇలా డబ్బులు కూడా వస్తాయి. అంటే ర్యాపిడో బైక్ వాళ్ళకి టూరిజం మీద ఐడియా ఉంటుంది కదా, వాళ్ళని దీంట్లో అపాయింట్మెంట్ చేస్తారు. సో వీళ్ళు అన్నీ చూపిస్తారు, మనకి డబ్బులు ఇస్తాం మనం వాళ్ళకి. సో ఆయనకి ఏమవుతుంది, ఇక్కడ టూరిజము అనేది అవుతుంది, ర్యాపిడో పరంగా బైక్ డబ్బులు కూడా వస్తున్నాయి. ఆ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేస్తున్నారట. ఫ్యామిలీ పాలసీ అని చెప్పేసి ఒకరు వద్దు ముగ్గురు ముద్దు అని చెప్పేసి మన బాబు గారు చెప్తున్నారు. అంటే రెండో బిడ్డ మూడో బిడ్డ కంటే ప్రతి బిడ్డకి నీ కష్టం వృధా కాకుండా 25,000 రూపాయలు ఇస్తారట. జస్టిస్ లీసా గిల్ వార్తల్లో ఉన్న మహిళా న్యాయమూర్తి అండి. ఈమె ఏపీ హైకోర్టుకు వెళ్ళింది. ఈమెన ఏప్రిల్ 24 తర్వాత ఉమెన్ చీఫ్ జస్టిస్గా ఏపీ హైకోర్టుకి వస్తుంది. ఐ థింక్ ఫస్ట్ ఉమెన్ చీఫ్ జస్టిస్ ఏపీ హైకోర్టుకి. డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ అనే కొత్త డిపార్ట్మెంట్ని ఏపీ ప్రభుత్వం క్రియేట్ చేసింది. అంతకుముందు పర్యావరణము అటవీ శాస్త్ర సాంకేతిక డిపార్ట్మెంట్ అని చెప్పేసి ఉండే, దాన్ని తీసిపడేసి కొత్త డిపార్ట్మెంట్ తీసుకొచ్చారు. సో ఇవి ఏపీ కరెంట్ అఫైర్స్ అండి. మనం మార్చి 1 to 7 హిందూ ఎక్స్ప్రెస్, ఈనాడు, పిఐబి మొత్తం డిస్కస్ చేయడం జరిగింది. సో మార్చి 19 జాబ్ క్యాలెండర్ మనకి వస్తున్నట్టుగా పత్రికల్లో తరచుగా మంత్రి గారు వ్యాఖ్యానం చేస్తున్న నేపథ్యం లోపల రావచ్చు, అటు ఇటైనా ఒక 1 month ఏమో కావచ్చు కానీ వస్తుంది. సో ఆశావహ దృక్పథం ఉన్న వాళ్ళు ప్రిపరేషన్ స్టార్ట్ చేయాల్సిందే, స్టార్ట్ చేసిన వాళ్ళు కొనసాగించాల్సిందే, స్టార్ట్ చేయని వాళ్ళు స్టార్ట్ చేయాల్సిందే. మీ లక్ష్యము గ్రూప్సే కనుక అయితే స్టార్ట్ చేయాల్సిందే ఎప్పటికైనా. కాబట్టి కొంచెం అలర్ట్ అనేది కావాలి. సో ఇట్ ఈస్ వేకప్ కాల్ అండి, ఇట్ ఈస్ వేకప్ కాల్. ఇంకా సమయము మించిపోలేదు, జస్ట్ మేల్కొనాలి అంతే మనం. ఓకే అండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మార్చి 1 to 7 అయిపోయింది. మనం డిజిటల్ బోర్డ్ అనేది తీసుకుంటున్నాము, నిన్న తీసుకున్నాము, బుక్ చేసినాము. 7 working daysలో ఇన్స్టాలేషన్ అయిపోతుంది. 86 inch బోర్డు మనకి. సో అప్పుడు ఈ బోర్డు ఉండదు, అందులో మనం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్.